8 విడత లాంచింగ్ కార్యక్రమంకి ముఖ్య అతిథిగా వచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి, గౌరవ మంత్రివర్యులు గౌరవనీయులు డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ మరియు రూరల్ డెవలప్మెంట్ శ్రీ ముత్యాల నాయుడు గారికి, అదేవిధంగా ఎస్ఎల్బిసి కన్వీనర్ శ్రీ రవీందర్ బాబు గారికి, ఈరోజు ఇక్కడికి వచ్చిన బ్యాంకర్స్ అందరికీ, మా తోటి అధికారులకు, జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్స్కి, మిగతా సిబ్బందికి, అదేవిధంగా లబ్ధిదారులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సార్, చాలా సంతోషంగా ఉంది. ఇది జగన్న తోడు మనందరికీ తెలుసు. కోవిడ్ కాలంలో నవంబర్ 2020లో ఈ పథకం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు లాంచ్ చేయడం జరిగింది. ఇది చిరు వ్యాపారులకి మరియు ట్రెడిషనల్ ఆర్టిజన్స్కి మనం 10,000 నుంచి మొదలు పెట్టుకొని ఇప్పుడు ప్రతి సంవత్సరం 2సారి రెన్యువల్ చేసుకుంటూ ఇంట్రెస్ట్ రింబర్స్మెంట్ చేస్తూ ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తూ ఉంది. దీంట్లో ముఖ్యమైన 3 అంశాలు ఉన్నాయి. ఒకటి, ఎప్పుడు ఈ స్కీమ్ మనం చేసిన కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వృత్తిలో వచ్చినారు అంటే, ఈ ఆక్యుపేషన్లో వచ్చారు అంటే వాళ్ళకి కూడా మనం శాంక్షన్ ఇస్తున్నాము, న్యూ శాంక్షన్స్. రెండోది మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ రెన్యువల్స్. ఎవరైతే లోన్ తిరిగి కట్టుతున్నారో వాళ్ళకి మళ్ళీ అదనంగా గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు లాస్ట్ టైం బ్యాంకర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది, బ్యాంకర్స్ కూడా ఒప్పుకున్నారు. మళ్ళీ అదనంగా ఒక 1,000 రూపాయలు, అంటే 10,000 ఉంటే మళ్ళీ 11,000, 11,000 చేస్తే 12,000, ఈరోజు 13,000 వరకు కూడా తీసుకునే వాళ్ళు దీంట్లో ఉన్నారు. 3 అంశం ఇంట్రెస్ట్ రింబర్స్మెంట్. ఆ హాఫ్ ఇయర్లీలో ఎవరైతే సకాలంలో కట్టారు వాళ్ళు అందరికీ కూడా ఇంట్రెస్ట్ బ్యాంక్స్కి వాళ్ళు ఖాతాలో ఇచ్చి బ్యాంక్స్కి రింబర్స్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇవి 3 అంశాలు ఈ ప్రోగ్రాంలో ముఖ్యమైన అంశాలు. ఈరోజు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు 3,95,000 మందికి సుమారుగా 418 కోట్ల రూపాయలు ఈరోజు కొత్త శాంక్షన్ అయితేనేమి, రెన్యువల్స్ అయితేనేమి ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా 5,80,000 మందికి దాదాపు 14 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కూడా రింబర్స్మెంట్ జరుగుతూ ఉంది. ఇవి అయితే మనకు ముఖ్యమైన ప్రోగ్రాం. దీంట్లో ఒక 3 చాలా సంతోషమైన విషయాలు ఉన్నాయి. ఒకటి ఏమంటే, మన రాష్ట్రంలో సార్ ఎన్పిఎస్ ఆర్ వెరీ వెరీ లెస్. ఇప్పుడు రెన్యువల్స్ ఆల్మోస్ట్ 94-95% వరకు ఉన్నాయి. అంటే ఎన్పిఏ 5% కంటే తక్కువ ఉన్నాయి. ఈ ప్రోగ్రాం మనం లాంచ్ చేసినప్పుడు చాలామంది భయపడ్డారు. ఎందుకంటే మనం 10,000 రూపాయలు ఇస్తున్నాము, ఎటువంటి సెక్యూరిటీ లేదు, ఎటువంటి కొలెటరల్ లేకుండా ఇస్తున్నాము, మళ్ళీ తిరిగి కట్టారా అనేది డౌట్ పట్టడం జరిగింది. కానీ 3 సంవత్సరం మనం దాటిపోయినాము, 94-95% రీపేమెంట్ చేస్తున్నారు అంటే చాలా గొప్ప విషయం సార్. రెండోది, ఇక్కడ మోర్ అమౌంట్ యాజ్ ఎ సెడ్, ఇంతకుముందు 10,000 నుంచి ఈరోజు 13,000 వరకు కూడా మనం చేరాము. 3 అంశం ఏమంటే, ఇది దేశ స్థాయిలో ఈ పథకం ఇంప్లిమెంట్ చేసినప్పుడు మన పాపులేషన్ దేశ పర్సంటేజ్కి సుమారుగా 3.5%, మ్యాక్సిమం 4%. కానీ సార్ ఈ జగన్న తోడులో మనం ఎంత ఇచ్చాము అంటే ఆల్మోస్ట్ 29% దేశంలో ఇచ్చిన శాంక్షన్స్కి 29% మన రాష్ట్రంలో చేయడం జరిగింది. అంటే చాలా సంతోషమైన విషయం. దీనికి మళ్ళీ 3 అంశాలు చాలా సంతోషాలు ఉన్నాయంటే దీనికి 3 కారణాలు ఉన్నాయి. మళ్ళీ ఒకటి, గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మనకు ఏమైతే ప్రోత్సాహం ఇస్తున్నారు, ఆయన డైరెక్షన్స్ ఇస్తున్నారు, అది ఒకటి ముఖ్యమైన అంశం. రెండోది, మనకు ఉన్న వ్యవస్థ, ఈ విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరేట్ మరియు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సకాలంలో, ఎందుకంటే మనం ప్రతి ఒక్క బ్యాంక్ బ్రాంచ్కి 2 సచివాలయం మనం మ్యాప్ చేసాము. సో వాళ్ళు బ్యాంకర్స్కి కూడా సహకారం ఇస్తున్నారు, ఐడెంటిఫికేషన్లో, శాంక్షన్లో, రీపేమెంట్లో. అండ్ 3 అంశం ఏమంటే ఇక్కడ బ్యాంకర్ సహకారం. నిజంగా సార్ ఇక్కడ బ్యాంకర్స్ అందరికీ కూడా హృదయపూర్వక అభినందనిస్తున్నాను. వాళ్ళు చాలా ముందుకి వచ్చి బ్యాంకర్స్ కూడా కోఆపరేట్ చేస్తున్నారు. సో కాబట్టి ఈరోజు ఇవి అన్నీ మనకు జరుగుతున్నాయి అంటే దీంట్లో ముఖ్యమైన బ్యాంకర్స్కి, అదేవిధంగా సర్ప్, మెప్మా, శ్రీనిధి, యాప్కాబ్, అదర్ బ్యాంకర్స్, మనకు కలెక్టర్స్, విలేజ్ అండ్ వార్డ్ సెక్రటరేట్ సిబ్బంది, మండల లెవెల్ సిబ్బంది అందరూ కూడా దీంట్లో
పార్టిసిపేట్ చేశారు. తర్వాత ముఖ్యంగా అయితే కోఆపరేషన్ ఇచ్చారు. లబ్ధిదారులకి కూడా హృదయపూర్వక అభినందన ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మంచిగా రీపేమెంట్ చేస్తున్నారు కాబట్టి బ్యాంకర్స్ కూడా వస్తున్నారు. కాబట్టి ఈ ప్రోగ్రామ్ ఇంకా సక్సెస్ చేయాలి. ఈ 94% ఏమైతే ఉందో అవి కూడా 100% వచ్చే విధంగా మీరు అందరూ కూడా కృషి చేస్తారని కోరుతూ మాకు ఈరోజు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదిస్తూ సెలవు తీసుకుంటాను సార్. సార్ ఇప్పుడు ముఖ్యంగా సార్ ఈ స్కీమ్లో బ్యాంకర్స్ రోల్ చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పుడు ఎస్ఎల్బిసి కన్వీనర్ కొత్తగా వచ్చినారు రవీంద్రబాబు గారు, ఆయనకి అభినందనిస్తూ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. ఆన్ బిహాఫ్ ఆఫ్ ఎస్ఎల్బిసి ఆఫ్ ఆంధ్రప్రదేశ్, we extend a hearty and warm welcome and greetings to Honorable Chief Minister Sir, Sri Y.S. Jagan Mohan Reddy Garu, Sri Budi Muchala Naidu Garu, Honorable Deputy Chief Minister, Panchayati Raj and Rural Development, and other special chief secretaries, principal secretaries, HODs of the state administration, co-bankers, members and invitees to the Jagananna Todu Phase 8 inauguration. I am privileged and delighted to be part of this Jagananna Todu Phase 8 inauguration. The state of Andhra Pradesh is growing steadily on all fronts, be it social, economic or developmental activities under the able and visionary leadership of our Honorable Chief Minister Sir. It's also glad to know that the government of APE has launched numerous welfare and developmental schemes like YSR Cheyuta, Jagananna Todu, AP Tidco Housing, etc., reaching down to the last mile in an extremely transparent, seamless and efficient manner, which is contributing an increase of the family income levels, thereby generating transformative changes to the lives of the weaker sections of the people, sir. The government of Andhra Pradesh has introduced the noble scheme to handhold the Chiru Vyaparulu, artisans and people engaged in handicraft works, both from the rural and urban areas. This scheme was launched by our Honorable Visionary Chief Minister Sir on 25th November 2020, and PM Swanidhi scheme, sir, that is also being implemented by the banks, but there we are serving only in municipal areas. But Jagananna Todu scheme covers entire rural and semi-urban areas in toto. And this scheme provides the financial assistance up to 10,000 rupees payable in 12 monthly installments in a year. The state government is reimbursing 100% of the interest component. Whereas if we compare PM Swanidhi, there the reimbursement is restricted to 7%, sir. So here the total benefit is being given to the beneficiaries. In the process of renewal also, sir, every time the amount is increased by 1,000 rupees, as rightly mentioned by sir, the government of AP facilitates renewal of fresh loans to such good loanees by increasing the loan amount by 1,000 rupees, be it from 10,000 to 11, 11 to 12, 12 to 13, so far. And the repayment is also very encouraging, sir. It's more than 95%. So as such, the stress is very less. And earlier, the earlier amount, whatever is given, that 1,000 in addition, it is getting encouragement, a lot of encouragement from the field. And from 2022 onwards, implementation of the scheme was entrusted to SERP in rural areas and MEPMA in urban areas, and the necessary SOP has been circulated to all the banks by the SLBC, sir. And the Department of GSWS and other departments like PR&RD, MAUD, SERP, MEPMA, handlooms, and textile departments all are assisting in the implementation of this program. The department is extending very good support to all the banks for recovery of the loans, sir, mapping 2 village and ward secretariat staff to each bank branch in the state, so that the recovery is more than 95%. So the district-wise targets have already been given, sir, and the banks have so far disbursed these loans to 33,12,000 beneficiaries, sir, in the entire state. And the target set for this phase 8 is 3,95,000 beneficiaries, amounting to 418 crores. And the interest reimbursement part is 13.64 crores, where the beneficiaries will be 5,81,000. And renewal of the loans, as I discussed, it is happening very seamlessly, sir. And so far, if we consider the entire scheme, 15,87,000 unique beneficiaries have got benefited, and the total interest reimbursement is 88.33 crores.
That's from the government, sir. I would like to add one more input here, sir. The total outlay, if we consider including this 418 crores, it will be 3,374 crores. That's the total amount. And the interest reimbursement so far done is 88.32 crores. One more input is, sir, female borrowers, female beneficiaries, to close to 28,84,000. And male 4,26,000. And total is coming to 33 lakhs. Sir, 33 lakhs 11,503. And the unique beneficiaries where we have given the reimbursement is 15 lakhs 87,000, sir. Sir, we on behalf of SLBC, we will continue to support these petty traders for rural and semi-urban areas and Jagananna Todu scheme. And we assure the entire support from the SLBC. And we have been communicating the same in the quarterly SLBC reviews also and subcommittees also, sir. It's our responsibility to ensure the rural semi-urban people, they get encouraged through this scheme, sir. And thank you very much for giving this opportunity for me to address in this meeting. Thank you very much, sir. Thank you, sir. Thank you, Ravindra Babu Garu. Now we have a short film on Jagannath Todu, sir. కాలచక్రం గిర్రున తిరిగింది. ఇంటింటి దీపాలైన అక్క చెల్లెమ్మలు బాగుంటేనే ఆ కుటుంబాలు బాగుంటాయి. కాబట్టి ఇది అక్క చెల్లెమ్మలకు మరింత సాధికారత ఇచ్చే కార్యక్రమం. ఇదిగో ఈ వీధి వ్యాపారుల అదృష్ట చక్రం కూడా తిరిగింది. ఇప్పుడు ఏ చిరు వ్యాపారి అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడడం లేదు. అందుకు ఈ టిఫిన్ షాపు యజమాని, ఈ తోపుడు బండి తాయారమ్మ లాంటి వాళ్ల మొహాల్లోని చిరునవ్వులే నిదర్శనం. చిరునవ్వుల పంట సిరులే ప్రతి ఇంట చీకటి తెలవారెనంట కలలే నిజమై కరుణే వరమై మరణేలగ వచ్చిందంట. లేస్ వర్క్, బొబ్బిలి వీణ, బ్రేస్ క్రాఫ్ట్ ఆర్టికల్స్ అమ్మకాల ద్వారా జీవనం సాగిస్తున్న వీరి జీవితాల్లో వెళ్లి విరుస్తున్న సంతోషాలే సజీవ సాక్ష్యం. 2,000 రూపాయల నుంచి 5,000 రూపాయల వరకు రోజువారీ పెట్టుబడుల కోసం తీసుకున్న అప్పులపై 3 నుంచి 10% వడ్డీల కారణంగా నడ్డి విరుగుతున్న చిరు వ్యాపారుల జీవితాల్లో నేడు లాభాల చిరుజల్లులు. ఈరోజు రాష్ట్రంలో చిరు వ్యాపారాలు చేసుకుంటా ఉన్న నా అక్క చెల్లెమ్మలకు, అన్నదమ్ములకు, వారు చేస్తా ఉన్న చిరు వ్యాపారాలకు ఈరోజు నిజంగా ఒక గొప్ప తోడు ఇవ్వడం జరుగుతా ఉంది. ఒకప్పుడు ఏ గుర్తింపు లేని వీరికి ఇప్పుడు గుర్తింపు కార్డులతో పాటు 0 వడ్డీ కింద జగనన్న ప్రభుత్వం 10,000 రూపాయల రుణాలు ఇవ్వడం వీరి ఆదాయాలను మెరుగుపరచడానికి వ్యవస్థీకృత బ్యాంకింగ్ వ్యవస్థను తీసుకురావడంతో వీరి జీవితాల్లో ఇప్పుడు వెలుగు పువ్వులు వెల్లివిరుస్తున్నాయి. మాకు వేరే పని అంటూ తెలియదండి. మా పూర్వం నుంచి కూడా ఈ పనే చేస్తున్నామండి. నేను స్వీట్ కార్న్ వ్యాపారం చేస్తున్నానండి, తోపుడు బండి వ్యాపారం. ఇప్పుడు ఆ పెట్టుబడి పెట్టుకోవాలన్నా సరే సమయానికి మా దగ్గర డబ్బులు ఉండవండి. నేను అలా వడ్డీలు కట్టుకొని 10 సంవత్సరాల నుంచి అలాగా నానా బాధలు పడిద్దానండి. జగన్ గారు తోడు అనే పథకం ద్వారా అండి మాకు చాలా సాయం చేశారండి. లోన్ వచ్చిన కాడి నుంచి అదే అలాగే రొటేషన్ చేసుకుంటూ నేను కష్టపడగలుగుతున్నానండి. పెట్టిందన్నీ బాగానే ఉన్నాయి. తమకిచ్చిన లోన్ మొత్తాన్ని 12 నెలల్లో సజావుగా కట్టిన వారి వడ్డీని ప్రభుత్వం తిరిగి చెల్లించడమే కాదు, సక్రమంగా ఈఎంఐలు కట్టిన వారికి తాజా రుణాలను సైతం అందిస్తోంది జగనన్న ప్రభుత్వం. ప్రాంప్ట్ గా కడితే వాళ్ళని మోటివేట్ చేస్తూ ఉండేందుకు 10,000ను 1,000 రూపాయలు పెంచి నెక్స్ట్ ఇయర్ 11,000 చేస్తా ఉన్నాం. నెక్స్ట్ ఇయర్ కు 12,000 చేస్తా ఉన్నాం. సో దట్ ఆ డిసిప్లిన్తో పాటు ఆ మోటివేషన్ కూడా ఉంటుందని ఈ రకంగా 13,000 దాకా తీసుకొని పోయే కార్యక్రమానికి బ్యాంకర్లతో మాట్లాడడం జరిగింది, కన్విన్స్ చేయడం జరిగింది. పూర్తి వడ్డీ భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ ఒక్కొక్కరికి 10,000 రూపాయలు, అంతకు పైగా 3,95,000 మంది చిరు వ్యాపారులకు 417.94 కోట్ల వడ్డీ లేని కొత్త రుణాలు, మొత్తం 16,73,576 మంది లబ్ధిదారుల్లో ఈ విడతలో చెల్లించాల్సిన 5.81 లక్షల మంది లబ్ధిదారులకు 13.64 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ కలిపి మొత్తం 431.58 కోట్లను నేడే బటన్ నొక్కి లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్న గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు పంపిణీ చేసిన రుణాల మొత్తం 3,373.73 కోట్లు. దేశంలో ఎక్కడా కూడా ఇన్ని లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగిచ్చే కార్యక్రమం దేశంలో
ఎక్కడా జరగదు. వీధి వ్యాపారుల జీవితాల్లో ఇది కని విని ఎరుగని ప్రగతి. కేవలం జగనన్న ప్రభుత్వానికే సాధ్యమైన విశేష ఖ్యాతి. సార్, ఇప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జగనన్న తోడు ఈ 8వ విడత జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు, మా జగనన్నకి అధికారులందరికీ కూడా, చిరు వ్యాపారులందరి తరఫున కూడా హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఏదైతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చిరు వ్యాపారస్తులు, తోపుడు బళ్ళు, పండ్ల వ్యాపారస్తులు, పూల వ్యాపారస్తులు, వీధుల్లో కూరగాయలు అమ్ముకునేటువంటి వారి దగ్గర నుంచి కుల వృత్తుల మీద ఆధారపడేటువంటి కుటుంబాలన్నీ కూడా గతంలో ఎవరి దగ్గరనైనా అప్పు తీసుకోవాలనుకుంటే ఖాళీ పేపర్ల మీద సంతకాలు పెట్టించుకొని ₹6 దగ్గర నుంచి ₹10 వడ్డీ దాకా వసూలు చేసేటువంటి పరిస్థితి ఉండేది. 10,000 రూపాయలు లోన్ తీసుకుంటే ₹9,000 మాత్రమే వాళ్ళ చేతుల్లో పెట్టి ₹10,000 వసూలు చేసేటువంటి పరిస్థితి కూడా ఉండేది. ఆ పరిస్థితుల నుంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం చిరు వ్యాపారస్తులు అన్ని కుటుంబాలు కూడా ఆనందంగా ఉండేదానికి, ఆర్థికంగా స్థిరపడేదానికి ఒక్కొక్క కుటుంబానికి కూడా ₹10,000 చొప్పున వడ్డీ లేనటువంటి రుణాలు, ఎవరైతే సక్రమంగా తీసుకున్నటువంటి ఆ ₹10,000 కూడా సక్రమంగా చెల్లిస్తే చెల్లించవలసినటువంటి వడ్డీని ప్రభుత్వమే ఇచ్చే విధంగా, ఆ విధంగా కాకుండా ఇచ్చినటువంటి ₹10,000 సక్రమంగా తీర్చుకునేటప్పుడు ఈ ₹10,000కి అదనంగా ఒక ₹1,000 కలుపుకొని ఈరోజు ₹10,000 దగ్గర నుంచి తీసుకున్నటువంటి ఆ లోను ₹13,000 వరకు కూడా బ్యాంకర్స్ని కూడా కూర్చోబెట్టి ఎస్ఎల్బిసిలో మీటింగ్లో బ్యాంకర్స్ అందరూ కూడా, నా అక్క చెల్లెమ్మలు కానీ, నా అన్నదమ్ములు కానీ, ఎవరైతే ఈ చిరు వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆర్థికంగా నిలదొక్కునేదానికి మీ సహకారం ఎంతైనా అవసరం అని చెప్పి వారి నుంచి ఏ సర్టిఫికేట్లు కానీ, ఏ పేపర్లు కానీ, ఏ హామీ పత్రాలు కానీ లేకుండా బ్యాంకుకి వెళ్ళిన వెంటనే ఆప్యాయంగా పలకరించడం, ₹10,000 లోన్ ఇచ్చే కార్యక్రమం, వారు సక్రమంగా తీర్చుకుంటే సంవత్సరానికి ₹10,000 పెంచేటువంటి కార్యక్రమం, 10,000తో మొదలైనటువంటి ఈ లోను ఈ రోజుకి ₹13,000 దాకా ఆ కుటుంబాలకు ఇచ్చేటువంటి ప్రక్రియ. నిజంగా ఆ కుటుంబాలన్నీ కూడా మేము గడప గడపకి గ్రామాలకు వెళ్ళేటప్పుడు ఆ తోపుడు బళ్ళు కానీ, ఆ చిరు వ్యాపారస్తులు కానీ మాకు ఎదురొచ్చేటప్పుడు వారు మాట్లాడినటువంటి మాటలు, ఈరోజు మాకు వడ్డీ భారం లేకుండా, వడ్డీ కూడా అధిక వడ్డీలు ₹6 నుంచి ₹10 వడ్డీ చెల్లించేటువంటి మాకు మా జగనన్న ద్వారా ఈరోజు వడ్డీ లేనటువంటి రుణాలు మాకు ఇవ్వడం, మేము సక్రమంగా తీర్చుకుంటే మళ్ళీ అదనంగా పెంచేటువంటి కార్యక్రమం ఈరోజు మా కుటుంబాలన్నీ కూడా ఆర్థికంగా నిలదొక్కున్నాయి, ఆర్థికంగా కూడా నిలబడగలుగుతూ ఉన్నాము. ఈ కార్యక్రమం మాకు అందించినటువంటి ముఖ్యమంత్రి గారికి మీ ద్వారా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేయమని చెప్పడం, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ చిరు వ్యాపారస్తులు అందరి తరపున కూడా ముఖ్యమంత్రి గారికి వారి తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని తమ అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. దేవుని దయతో ఈరోజు మరో మంచి కార్యక్రమం జరుగుతూ ఉంది. లక్షల మంది చిరు వ్యాపారులకు మంచి జరిగించే ఒక మంచి కార్యక్రమం. ఈరోజు జగనన్న తోడు అనే కార్యక్రమం 8వ విడత కార్యక్రమం జరుగుతూ ఉంది. పరిస్థితి ఎలా ఉంటుంది, వీళ్ళ బ్రతుకులు ఎలా ఉంటాయి అనేది మనమంతా కూడా మన కళ్ళ ఎదుటే కనిపిస్తూ ఉన్నా కూడా ఎప్పుడూ కూడా వాళ్ళ బ్రతుకులు ఎలా మార్చాలి, వాళ్ళ బ్రతుకులు ఇలానే ఎందుకున్నాయి, వీళ్ళకి డబ్బులు పుట్టాలి, వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే వీళ్ళు పడతా ఉన్న కష్టాలు ఏమిటి అని బహుశా ఎప్పుడూ కూడా ఎవరు కూడా ఇంతగా ఆలోచన పెట్టి, ఇంత మనసు పెట్టి బహుశా ఎప్పుడూ కూడా నిర్ణయాలు తీసుకోలేదేమో. కానీ నా కళ్ళ ఎదుట ఇది కనిపించినప్పుడు దాదాపుగా బహుశా నా పాదయాత్ర వల్ల జరిగిన పరిస్థితులు కానివ్వండి, ప్రతి జిల్లాలోనూ కూడా ఇది కనిపించేది.
అప్పు కావాలి అని అంటే, వ్యాపారాలు చేసుకోవాలి అని అంటే కనీసం ఒక 1000 రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కోసం ఏదైనా కూరగాయలు కానీ, ఏదైనా పనిముట్లు కానీ, ఏదైనా తెచ్చుకోవాలి అని అంటే, ఏది తెచ్చుకోవాలన్నా కూడా ఒక 1000 రూపాయలు వర్కింగ్ క్యాపిటల్ కింద తెచ్చుకోవాలి అని అంటే 1000 రూపాయలు ఇచ్చేసరికి ఒక 100 రూపాయలు అప్పటికప్పుడే కట్ చేసుకొని సాయంత్రానికి మళ్ళీ తిరిగి 1000 రూపాయలు మళ్ళీ వడ్డీ మళ్ళీ డబ్బులు అసలు తీసుకునే పరిస్థితి. అంటే దాదాపు 10 రూపాయలు వడ్డీ వీళ్ళు కట్టి ఆ డబ్బులు తీసుకుంటే తప్పనిచ్చి వీళ్ళు బతుకులు ముందుకు సాగని పరిస్థితి. ఇలాంటి పరిస్థితి చాలా సంవత్సరాలుగా దశాబ్దాలుగా కూడా కనిపిస్తూ ఉన్నా కూడా ఎవరు కూడా దీనికి ఒక సొల్యూషన్ చూపాలి అని చెప్పి ఏ పొద్దు కూడా అడుగులు పడాల. కానీ మన ప్రభుత్వం గర్వంగా కూడా చెప్పే అంశం ఏమిటి అని అంటే, మన ప్రభుత్వం మాత్రం మానవత్వానికి నిజంగా మారుపేరుగానే నిలబడింది. మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పరిస్థితుల గురించి బ్యాంకర్లతోనూ కూడా మాట్లాడడం, బ్యాంకర్లను కూడా ఈ కార్యక్రమంలో ఇన్వాల్వ్ చేయించడం, బ్యాంకర్లను కూడా కాన్ఫిడెన్స్లోకి తీసుకొని ఒక 10,000 రూపాయలు కనీసం వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి గ్యారంటీలు లేకపోయినా కూడా ఇచ్చేట్టుగా వాళ్ళకు అరేంజ్మెంట్ చేయడం. ఆ అరేంజ్మెంట్ చేయడమే కాకుండా ఆ మొత్తం వడ్డీ భారాన్ని వాళ్ళు సకాలంలో కరెక్ట్గా కట్టేట్టుగా వాళ్ళను మోటివేట్ చేస్తూ, అలా కడితే మొత్తం వడ్డీ భారం మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని చెప్పి ఒక భరోసా కల్పించి ఆ అడుగులు ఆ దిశగా వేయించడం, ఇవన్నీ కూడా చేస్తూ ఈరోజు 8వ దఫా కింద ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ జగనన్న తోడు అనే 8వ విడత కార్యక్రమంలో మరో 86,084 మంది చిరు వ్యాపారులకు ఈరోజు మరో 86 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణంగా ఈరోజు అందిస్తూ ఉన్నాం. ఇదొకటే కాకుండా ఈ 86,000 మందితో పాటు గతంలో ఈ స్కీమ్ ద్వారా రుణాలు పొందిన 3,09,000 మంది చిరు వ్యాపారులకు 332 కోట్ల రూపాయలు రుణాలను రెన్యువల్ కూడా ఈ సందర్భంగా కూడా చేస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు ఈ కార్యక్రమం ద్వారా 418 కోట్ల రూపాయలు 3,95,000 మందికి ఈరోజు మళ్ళీ వాళ్లకు రుణాలుగా కొత్త రుణాలుగా వాళ్లకు ఈ కార్యక్రమం ద్వారా ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా గతంలో జగనన్న తోడు స్కీమ్ పరిధిలో రుణాలు తీసుకొని సకాలంలోనే రుణాలన్నీ కూడా చెల్లించిన ఆ 5,80,968 మంది లబ్ధిదారులకు వాళ్ళు సకాలంలో చెల్లించిన ఆ వడ్డీని 13,64,00,000 రూపాయలను వడ్డీని కూడా తిరిగి మళ్ళీ వాళ్లకు ఇస్తూ ఉన్నాం. అంటే మొత్తంగా ఈరోజు కార్యక్రమం చూస్తే దాదాపుగా 430 కోట్ల రూపాయలు ఈరోజు లబ్ధి చేకూరుస్తూ ఈరోజు వివిధ వర్గాలకు అందజేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇప్పటి వరకు లాస్ట్ 7 విడతల్లో ఒకసారి గమనించినట్లయితే ఈ జగనన్న తోడు పథకం అనేది ఏదైతే జరుగుతూ ఉందో ఆ పథకంలో ఈ 7 విడతలే కాక ఈ 8వ విడత కూడా పరిగణలోకి తీసుకుంటే ఇప్పటి వరకు యూనిక్ బెనిఫిషరీస్ ఇప్పటి వరకు 16,73,576 మందిని ఈరోజు ఈ కార్యక్రమంతో కూడా కలుపుకుంటే 16,73,576 మంది చిరు వ్యాపారులకు అక్షరాల 3,373 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాల కింద వాళ్ళకి ఇవ్వడం, వాళ్ళ తరపున వాళ్ళు కట్టిన వడ్డీలు 88,33,00,000 మళ్ళీ వడ్డీలు వాళ్ళకు తిరిగి వెనక్కి ఇవ్వడం. ఒక గొప్ప అడుగులు ఈ 4.5 సంవత్సరాల్లో పడ్డాయని చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. ఈ స్కీమ్ ద్వారా
ఒకసారి నిజంగా ఈ స్కీమ్ ఎలా జరిగింది, ఎలా జరుగుతూ ఉంది, ఏ రకంగా బ్రతుకులు ఏ రకంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంది అన్నది ఒకసారి గమనించినట్లయితే, ఈ స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు ఒకసారి గమనిస్తే మొత్తం లబ్ధిదారుల్లో 73,072 మంది చిరు వ్యాపారులు ఇప్పటికే 4 సార్లు డబ్బులు కట్టడం, డబ్బులు తీసుకోవడం, ఇలా 4 సార్లు జరిగింది. అదే రకంగా 5,10,241 మంది లబ్ధిదారులు 3 సార్లు అంటే డబ్బులు కట్టడం, మళ్ళీ డబ్బులు తీసుకోవడం, మళ్ళీ డబ్బులు కట్టడం, మళ్ళీ డబ్బులు తీసుకోవడం, ఇలా 3 సార్లు వాళ్లకు కట్టడము తీసుకోవడంలో ఈ స్కీమ్ ఉపయోగపడింది. మరో 3,98,229 మంది చిరు వ్యాపారులు 2 సార్లు ఇలా రుణాలు పొందారు. అంటే డబ్బులు మళ్ళీ వెనక్కి తిరిగి కట్టడం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకు మళ్ళీ డబ్బులు మళ్ళీ రుణాల కింద మళ్ళీ ఎన్హాన్స్ చేసి కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఈ కార్యక్రమం ద్వారా నిజంగా ఈ చిన్న చిన్న బ్రతుకులు బ్రతుకుతూ ఉన్న వాళ్ళు, ఈ హస్త కళాకారులు కానివ్వండి, ఈ ఫుట్పాత్ల మీద అమ్మకాలు జరిపేవారు కానివ్వండి, వీధుల్లో తోపుడు బండ్ల మీద పండ్లు కానీ కూరగాయలు కానీ ఇలాంటివి వస్తువులు, ఆహార పదార్థాలు అమ్ముకునే ఇలాంటి వారు కానివ్వండి, రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్లు నడుపుకుంటా ఉన్న ఇలాంటి వారు కానివ్వండి, గంపలు బుట్టల్లో వస్తువులు అమ్ముకునేవారు కానివ్వండి, లేదా ఆటోల మీద లేదా సైకిళ్ళపై వెళ్ళి చిన్న చిన్న వస్తువులన్నీ కూడా వాళ్ళన్నీ కూడా అమ్ముకునే వారు కానివ్వండి, ఇలా వివిధ వృత్తుల కళాకారులు ఇటువంటి వారందరికీ కూడా వీళ్ళు బ్రతకడమే కాకుండా కొందరైతే వీళ్ళు బ్రతుకుతూ ఒకరికో ఇద్దరికో ఇంకా వీళ్ళు కూడా కొద్దో గొప్ప ఉపాధి చూపించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతూ ఉంది. మొదటి సంవత్సరంలోనే ఇటువంటి వాళ్ళకందరికీ కూడా 10,000 రూపాయలు ఎలాంటి గ్యారంటీ లేకుండా 10,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం, అది సకాలంలో వాళ్ళు చెల్లించిన వాళ్ళందరికీ ప్రతి ఏటా కూడా వాళ్ళను మోటివేట్ చేస్తూ ప్రభుత్వం తరపు నుంచి వాళ్లకు 0 వడ్డీ కిందనే వాళ్ళకి కట్టిన వడ్డీని మళ్ళీ వాళ్ళకు వెనక్కి తిరిగి ఇవ్వడమే కాకుండా ప్రతి సంవత్సరం కూడా 1,000 రూపాయలు వాళ్ళను మోటివేట్ చేస్తూ 1,000 రూపాయలు పెంచుతూ దాన్ని 13,000 దాకా కూడా తీసుకొని పోయేట్టుగా ఈ స్కీమ్ను ఇవాల్వ్ చేయడం చాలా చాలా సంతోషాన్ని కలిగించే విషయం. ఇక్కడ ఇంకా కొన్ని సంతోషం కలిగించే ఇంకా కొన్ని విషయాలు కూడా ఈ స్కీమ్ ద్వారా చూస్తే, ఈ 16,73,000 మంది ఎవరైతే ఈ స్కీమ్లో లబ్ధి పొందినారో ఇందులో 87.13% అంటే 87% నా అక్క చెల్లెమ్మలే. నిజంగా ఇది మరో మహిళా సాధికారత విషయంలో ఇది మరో విప్లవం అని కూడా చెప్పచ్చు. 87.13% ఈ 16,73,000 మందిలో రుణాలు తీసుకొని ఇలా కడతా ఉండి మళ్ళీ వెనక్కి తీసుకొని మళ్ళీ కడతా ఉన్న వాళ్ళల్లో 87% మంది నా అక్క చెల్లెమ్మలే. ఇంకొక సంతోషాన్ని కలిగించే విషయం కూడా ఏందనంటే, ఈ 16,73,000 మందిలో దాదాపుగా 80% మంది అంటే 79.14% నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ వి వర్గాల వాళ్ళే 79.14% మేరకు వీళ్ళున్నారు. నిజంగా ఇది కూడా మరో సాధికారత విషయంలో ఇది కూడా మరో విప్లవం అని కూడా చెప్పచ్చు. ఇలా రాష్ట్రంలోనే ఒక గొప్ప విప్లవాత్మక అడుగులు పడతా ఉన్నాయనేది ఒక ఆస్పెక్ట్ అయితే, రెండవ ఆస్పెక్ట్ ఏంటంటే నిజంగా దేశానికే మనము చేసే ఈ కార్యక్రమం ఒక దిక్సూచిగా ఉంది. అది ఎందుకు దిక్సూచిగా ఉంది అని అంటే, ఏ స్థాయిలో దిక్సూచిగా కూడా ఉంది అని అంటే, దేశం మొత్తం మీద సెంట్రల్ గవర్నమెంట్ ఎంతో పుష్ చేసి సెంట్రల్ గవర్నమెంటు 7% వడ్డీకి ఇటువంటి చిరు వ్యాపారులకు రుణాలు ఇప్పించే కార్యక్రమంలో భాగంగా
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా 58,65,000 మందికి ఈ పిఎం స్వనిధి అనే పేరుతో ఇస్తే ఈ 58,65,000 మందికిలో వాళ్ళు ఇవ్వగలిగితే దేశవ్యాప్తంగా ఒక్క మన రాష్ట్రంలోనే 16,74,000 మంది ఒక్క మన రాష్ట్రంలో మన నెంబర్స్ ఉన్నాయి. అదే రకంగా దేశవ్యాప్తంగా 10,220 కోట్ల రూపాయలు ఇలా కేంద్ర ప్రభుత్వం 7%కు ఇచ్చే కార్యక్రమం చేస్తే 10,220 కోట్లు చేస్తే ఒక్క మన రాష్ట్రంలో 3,373 కోట్ల రూపాయలు ఒక్క మన రాష్ట్రంలోనే మనం ఇవ్వగలిగాం. అంటే ఇది ఎందుకు ఈ మాదిరిగా మనం చేయగలిగాం, ఎందుకు మిగతా రాష్ట్రాలు కూడా చేయలేకపోయాయని కూడా గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు కూడా ఉన్నాయి. వడ్డీ మొత్తము కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు కలిపి ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కింద కోర్స్ వాళ్ళు ఇచ్చేది 7% దాకానే వాళ్ళు 7%కు రుణాలు ఇచ్చే కార్యక్రమం స్కీమ్లో వాళ్ళు చేస్తూ ఉంటే 138 కోట్ల రూపాయలు వాళ్ళు వడ్డీలు కడితే మన ఒక్క రాష్ట్రమే మనం ఈ చిరు వ్యాపారుల తరపున మనం 88 కోట్ల రూపాయలు మనం కట్టగలిగాం. మిగతా రాష్ట్రాలకు మన రాష్ట్రాలకు ఎందుకు ఇంత తేడా వచ్చింది, ఎందుకు మనం మన పర్ఫార్మెన్స్ మిగతా రాష్ట్రాల కన్నా భిన్నంగా గొప్పగా ఎందుకు దేశానికే మార్గనిర్దేశం చేసే విధంగా ఎందుకు అడుగులు పడగలిగాయి అని అంటే కారణం మన దగ్గరున్న గొప్ప వ్యవస్థ సచివాలయం వ్యవస్థ అండ్ వాలంటీర్ వ్యవస్థ. ఈ సచివాలయం వ్యవస్థ ద్వారా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా మనం రుణాలు అదే మాదిరిగానే మోస్ట్ ట్రాన్స్పరెంట్ పద్ధతిలో మనం రుణాలు ఇప్పించగలుగుతూ ఉన్నాము. అదేవిధంగా రుణాలు మళ్ళీ వాళ్ళు కట్టేట్టుగా కూడా, ఎందుకనంటే వాళ్ళు కట్టడం మానేస్తే బ్యాంకులు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి, ఇచ్చే కార్యక్రమం కూడా తగ్గిపోతుంది. అలా కాకుండా ఆ రుణాలు మళ్ళీ వాళ్ళతో కట్టించే విధంగా కూడా వాళ్ళను మీరు కడితే సరిగ్గా టయానికి కడితే మీరు వడ్డీ కూడా కట్టాల్సిన పని లేదు, మళ్ళీ జగనన్న ప్రభుత్వం మీకు ప్రతి 6 నెలలకు ఒకసారి వడ్డీలు వెనక్కి ఇస్తూ ఉన్నాడు జగనన్న ప్రభుత్వం, కాబట్టి మీరు వడ్డీలు ఏమి కూడా మీకు పడవు, మీరు కరెక్ట్గా టయానికి కడితే మీకు వడ్డీలు కూడా వెనక్కి వస్తాయి అని చెప్పి మళ్ళీ వాళ్ళని కన్విన్స్ చేసి కరెక్ట్గా వాళ్ళు టయానికి కట్టేట్టుగా కూడా ఈ సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ రుణాలు ఇప్పించడమే కాకుండా రుణాల రికవరీలో కూడా బ్యాంకులకు వాళ్ళు తోడ్పాటిస్తూ ఉన్న అడుగులు మన ఒక్క రాష్ట్రంలోనే పడతా ఉన్నాయి. కాబట్టే ఈరోజు రుణాల రికవరీ స్పెషలీ ఈ జగనన్న తోడు అనే ఈ కార్యక్రమంలో రుణాల రికవరీ దాదాపుగా 95% పైచులుకుగానే ఈరోజు ఉంది అని కూడా చెప్పడానికి ఇంకా సంతోషకరమైన వార్త. ఇవన్నీ కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్, సాధికారత విషయంలో అడుగులు పడే విషయంలో నిజంగా ఒక గొప్ప ఎంపవర్మెంట్ అనే విషయం మీద, ఒక సాధికారత అనే విషయంలో ఒక పెద్ద ట్రాన్స్ఫర్మేషన్. మనం రాకమునుపు మహిళా సాధికారత విషయానికి వస్తే మనం రాకమునుపు ఒక చిన్న ఎగ్జాంపుల్గా పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలకు సంబంధించి మనం రాకమునుపు దాదాపుగా ఈ పొదుపు సంఘాలలో 18% రుణాలు అవుట్స్టాండింగ్ అండ్ ఎన్పిఎస్. అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు అవుట్స్టాండింగ్ అండ్ ఎన్పిఏ రుణాలు ఎంత అంటే less than 0.3%. ఈరోజు ఆ పరిస్థితిలో ఉన్నాం. అంటే ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రతి అడుగులోనూ కూడా ఏ రకంగా జరిగింది, ఏ రకంగా మనం హ్యాండ్ హోల్డ్ చేయగలుగుతున్నాం, ఏ రకంగా మనం గొప్ప అడుగులు గ్రామీణ ఎకానమీలోనూ పేదరికంలో ఉన్న వాళ్ళ చేయి పట్టుకొని నడిపించగలుగుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా అక్కచెల్లెమ్మల విషయంలో, మహిళా సాధికారత విషయంలో చేయగలిగామనేటివి ఇవన్నీ కూడా గొప్ప గొప్ప అడుగులు పడతా ఉన్నాయి. వాళ్ళకి జీవనోపాధి కల్పించేందుకోసం అని చెప్పి అడుగులు వేయడము, పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ను తీసుకొని వచ్చి వాళ్ళకి టైఅప్లు చేయడము, అమూల్, రిలయన్స్, ఐటీసీ, ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇలాంటి కంపెనీస్ని తీసుకొని రావడం, వాళ్ళకు వ్యాపార ఆపర్చునిటీస్ క్రియేట్ చేయడం, బ్యాంకులతో టైఅప్ చేయడం, మళ్ళీ రుణాలు ఇప్పించడం,
మళ్ళా గవర్నమెంట్ అన్ని రకాలుగా తోడుగా ఉండి చేయబట్టుకుని నడిపించడం, ఇవన్నీ కూడా చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, సున్నా వడ్డీ పథకాలు కానివ్వండి, ఇవన్నీ కూడా చెయ్యి పట్టుకొని నడిపిస్తూ మహిళా సాధికార దిశగా అడుగులు వేయించగలిగామన్న దానికి గొప్ప నిదర్శనంగా ఈ 4.5 సంవత్సరాలు నిలిచిపోతాయి. దేవుడు ఈ గొప్ప కార్యక్రమాలను ఆశీర్వదించాలని, బెనిఫిషరీస్కి అందరికీ కూడా ఇంకా మంచి జరగాలని, ఇంకా మంచి చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని మనసారా కూడా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. థ్యాంక్ యూ సార్. ఎప్పుడు సార్ కొన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి బెనిఫిషరీస్ మీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు సార్. ముందు మీ పర్మిషన్తో ఫస్ట్ ఐ వుడ్ రిక్వెస్ట్ అనంతపూర్ డిస్ట్రిక్ట్ సార్, అనంతపూర్ కలెక్టర్ గౌతమి, ప్లీజ్ రెస్పాండ్. గౌతమమ్మ ప్లీజ్ కోరుతాను. సార్ నమస్తే సార్. సార్ మరి చిరు వ్యాపారస్తులకి అదే విధంగా సార్ ఈ సాంప్రదాయ హస్తకళాకారులకు సార్ మనకందరికీ తెలుసు సార్, వాళ్ళు ఏ విధమైన ఆర్థిక ఇబ్బందులకి గురవుతున్నారు. చిన్న మొత్తాన్ని కూడా అధిక వడ్డీకి తీసుకొని వచ్చి ఎన్నో సందర్భాల్లో ఆ వడ్డీ కూడా కట్టలేక ఇబ్బందులు పడే సందర్భాలు తమరు గుర్తించి, మరీ ముఖ్యంగా సార్ మహిళా చిరు వ్యాపారస్తులకి మరి తోడుగా నిలవాలని ఒక మంచి సంకల్పంతో తమరు ఏదైతే ఈ కార్యక్రమాన్ని చేపట్టారో సార్, ఈ జగనన్న తోడు కార్యక్రమం జిల్లాలో కూడా సార్ ఇప్పటి వరకు మరి 8 విడతల్లో కూడా సార్ దాదాపు 141 కోట్ల రూపాయలని వారి ఖాతాకి మనం అందించడం జరిగింది సార్. యూనిక్ బెనిఫిషరీస్కి వస్తే సార్ జిల్లాలో 64,000 బెనిఫిషరీస్ హ్యావ్ బీన్ బెనిఫిటెడ్ అండర్ ది స్కీమ్స్ సార్. ఈ రోజు 8th ఫేజ్లో కూడా సార్ దాదాపు మనం చూస్తే సార్ జిల్లాలో 18,600 లబ్ధిదారులకు కాను సార్ ఒక 19,68,00,000 రూపాయలు తమ చేతుల మీదుగా ఈరోజు వారి ఖాతాలోకి జమ అవుతుంది సార్. అదే విధంగా సార్ ఎవరైతే సక్రమంగా మీరు అన్నట్టు దాన్ని తిరిగి కట్టారో, కొంత పురోగతి ఏదైతే వాళ్ళు చూపించుకొని ఈ విధంగా కట్టారో వాళ్ళందరికీ కూడా సార్ ఆ వడ్డీని మాఫీ చేస్తూ మరి ఆ విధంగా తిరిగి మళ్ళా వాళ్ళ అకౌంట్కి కూడా ఈరోజు జమ అవుతాం సార్. అందులో భాగంగా జిల్లాలో దాదాపు 22,800 మంది లబ్ధిదారులకు కూడా సార్ వారి యొక్క ఖాతాకి దాదాపు 60 లక్షల రూపాయలు కూడా ఈరోజు జమ అవుతాం సార్. ఇంత చక్కటి కార్యక్రమం సార్ ఈరోజు జిల్లా నుంచి కూడా వివిధ ప్రజాప్రతినిధులు సార్, అదేవిధంగా మనకి వివిధ కమిషన్స్ ఏవైతే కార్పొరేషన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన చైర్పర్సన్స్ కూడా ఇక్కడ ఉన్నారు సార్. మొదటగా జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ గారు ఉన్నారు సార్. సార్ అదే సార్ డిప్యూటీ మేయర్ గారు భాస్కర్ రెడ్డి గారు, సార్ మంజుల గారు సార్ ఆర్టీసీ జోనల్ చైర్పర్సన్ గారు సార్, సైఫుల్లా గారు సార్, సైఫుల్లా గారు కూడా ఉన్నారు సార్, ప్రెసిడెంట్ డిస్ట్రిక్ట్ మైనారిటీ సార్. సార్ అదేవిధంగా వాసిం గారు సార్, మేయర్ గారు సార్, డిప్యూటీ మేయర్ గారు వాసంతి గారు కూడా ఉన్నారు సార్. చైర్పర్సన్ సార్ నాటక అకాడమీ సార్ ప్రమీల గారు ఉన్నారు సార్. టీడబ్ల్యూసీ చైర్పర్సన్ మేడా రామలక్ష్మి గారు ఉన్నారు సార్. మన గ్రంథాలయ చైర్పర్సన్ కూడా సార్ ఉమాదేవి గారు కూడా ఈ రోజు ఇక్కడ ఉన్నారు సార్. ఈ కార్యక్రమంలో తమతో పాల్పంచుకున్నారు సార్. మరి ముఖ్యంగా సార్ ఈ రోజు లబ్ధి పొంది సార్ ప్రతి ఒక్కరు కూడా సార్, ముఖ్యంగా కూడా మహిళా చిరు వ్యాపారస్తులు అందరూ కూడా సార్ వాళ్ళ ధన్యవాదాలు తమకి తెలియజేసుకుంటారు సార్. ఆ విధంగానే ఈ రోజు ఇక్కడ శ్రీమతి లక్ష్మీదేవి గారు సార్ మన అనంతపురం టౌన్ కు సంబంధించి ఇది 3వ సంవత్సరం సార్ ఆవిడ ఈ రుణం తీసుకొని మరి ఆవిడ టైలరింగ్ కానివ్వండి సార్, అదే విధంగా పూల వ్యాపారం కూడా చేసుకుంటూ మరి ఆవిడ ఒక సంతోషాన్ని ఆవిడ ఒక అనుభవాన్ని తమతో పాల్పంచుకోవడానికి తమరు అనుమతిస్తే సార్ ఈ రోజు మాట్లాడతారు సార్. బాగున్నారన్నా? థ్యాంక్ యూ తల్లి. ఈ రోజు మీతో ఇట్లా మాట్లాడే అవకాశం వచ్చిందని చిరు వ్యాపారస్తుడుగా నేను ఉన్నందుకు చాలా సంతోషపడుతున్నానన్నా. నిజంగా సీఎం గారితో మాలాంటి చిరు వ్యాపారస్తులు మాట్లాడతారు అనేది కూడా మేము కలలో కానీ ఊహించలేదన్నా. నిజంగా ఇట్లాంటి అవకాశం నాకు రావడం, నాకు అసలు మాటలు రావడానికే చాలా ఆనందంగా ఉందన్నా. అన్న 2019లో కరోనా టైంలో నేను పూల వ్యాపారము టైలరింగ్ చేసుకుంటానన్నా. మా ఆయన వచ్చేసి చిన్న మెకానిక్గా పనిచేస్తారన్న. ఆ టైంలో మా మొత్తం వ్యాపారాలన్నీ బంద్ చేసుకొని ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి ఏర్పడిందన్న. ఆర్థికంగా మా కుటుంబం చాలా ఇబ్బంది పడిందన్న. అదే టైంలో మేము 10,000 రూపాయలు ఎక్కడైనా అప్పు దొరికితే తీసుకొని వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించుకుందాం అనుకున్నామన్నా. కానీ ఎక్కడ పోయి అడిగినా కూడా 10,000కి 1,000 రూపాయలు పట్టుకొని వడ్డీ మేము 9,000 ఇస్తామని చెప్పారన్నా. మేము చాలా బాధపడ్డామన్నా. ఆ టైంలోనే మీరు తీసుకొచ్చిన సచివాలయం వ్యవస్థ, వాలంటరీ వ్యవస్థ నిజంగా ఎంత ఉపయోగపడిందంటే అన్న నా కుటుంబానికి సంబంధించినప్పుడు అన్న వాలంటరీ మా ఇంటి దగ్గరకు వచ్చి, అక్క మీరు వ్యాపారం చేసుకుంటారు కదా, ఇప్పుడు ఖాళీగా ఉన్నారు కదా,
జగనన్న నవరత్నాల సంక్షేమ పథకంలో భాగంగా మనకు జగనన్న తోడు అని చెప్పేసి ఒక కార్యక్రమం వచ్చిందక్క. మీ వ్యాపారానికి బ్యాంకు నుంచి 10,000 రూపాయలు ఇస్తారు, మీరు ఏమైనా దాంట్లో అప్లై చేసుకుంటారంటే నిజంగా మాకు చాలా సంతోషం అనిపించింది అన్న. వెంటనే మేము అప్లై చేసామన్నా. చేసిన వెంటనే ఎవ్వరి సిఫారసు లేకుండా ఎక్కడా లేకుండా కూడా డైరెక్ట్ గా 10,000 రూపాయలు నా అకౌంట్లోకి, నా బ్యాంకు బుక్ లేకే పడినాయన్న. నాకు చాలా సంతోషం అనిపించింది. నేను ఆ 10,000 రూపాయలని తీసుకొని వ్యాపారాన్ని మళ్ళీ ప్రారంభించుకున్నానన్నా. నేను ఆ రకంగా ఏదైతే బయట వడ్డీ కష్టపడినానో తిరిగి నేను 10 కంతులు సక్రమంగా కట్టినానని చెప్పేసి మళ్ళీ వాలంటీర్ వచ్చి తంబేండిక మీకు వడ్డీ ఎన్నిక్కి వస్తుంది అన్నారు. వడ్డీ ఎన్నిక్కి వచ్చేది ఏమబ్బా అనేది నేను ఆశ్చర్యపోయినానన్న. తర్వాత నాకు వడ్డీ కూడా నేను కట్టిన 10,000కి నాకు వడ్డీ రిటర్న్ వచ్చిందన్న. నిజంగా మేము ఎప్పుడూ కూడా మా వ్యాపారస్తులందరం కూడా చేసిన వ్యాపారంలో 1% వడ్డీనే కట్టుకునే వాళ్ళం అన్న. మీరు వచ్చిన తర్వాత వడ్డీని మాకు రిటర్న్ ఇవ్వడం అనేది నిజంగా అది మీరు చేసిన గొప్ప ఆలోచన అన్న. ఇట్లాంటి ఆలోచనలు ఎవరికి రావేమో అన్న. అసలు ఆ రకంగా మేము వడ్డీని ఇప్పుడు తిరిగి పొందుతున్నామన్నా. 3 సార్లు నేను తీసుకున్న 3 సార్లు కూడా నాకు వడ్డీ వచ్చిందన్న. ఇంకోటి అన్నా, నేను మహిళా సంఘంలో ఉన్నానన్న. మహిళా సంఘంలో నాకు వైఎస్ఆర్ ఆసరా వచ్చింది, వైఎస్ఆర్ సున్నా వడ్డీ కూడా వచ్చిందన్న 3 విడతలుగా. ఇప్పుడు సంక్రాంతి కానుక మీరు 4వ విడత కూడా ఇస్తున్నారన్న. మేము ఇంతకు ముందు అప్పు చేయాలంటే చాలా భయపడే వాళ్ళమన్న. ఎందుకంటే వడ్డీలకే మా సంపాదనలో 1% వెళ్ళిపోతుంది అని బాధపడే వాళ్ళమన్నా. కానీ ఇప్పుడన్నా మేము వడ్డీ చేయాలంటే గర్వంగా పోయి అప్పు తీసుకోగలుగుతున్నాం. ఎందుకంటే మీరు ఇచ్చిన ప్రోత్సాహంతో మా వ్యాపారాన్ని సంతోషంగా నడుపుకుంటున్నామన్నా. మేము అప్పు చేసినా కూడా వడ్డీ కూడా మాకు ఎన్నిక్కి వస్తుందన్న. అది అసలు మన భారతదేశంలో ఎవ్వరికి కూడా ఇట్లాంటి అవకాశాలు అయితే లేవన్నా. మేము ఆంధ్రప్రదేశ్ లో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇవన్నీ అనుభవిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉందన్న. అన్న అట్లనే నాకు 45 సంవత్సరాలు ఉన్నాయని చెప్పేసి వాలంటీర్ వచ్చి వైఎస్ఆర్ చేయూత కూడా మీరు అర్హులక్క, మీకు వైఎస్ఆర్ చేయూత కూడా వస్తుంది అని చెప్పినారన్న. సరే మేము అప్లై చేసుకున్నామన్నా. నాకు 18,750 రూపాయలు డైరెక్ట్ గా నా అకౌంట్లోకి వచ్చిందన్న. 3 విడతలు వచ్చిందన్న. ఇప్పుడు 4వ విడత కూడా వస్తుందన్న. ఆ రకంగా నాకు ఈ తోడుతో పాటు ఆసరా, సున్నా వడ్డీ, వైఎస్ఆర్ చేయూత ఇవన్నీ కూడా రావడం వల్ల నా వ్యాపారమే కాదన్నా, మా ఆయన వ్యాపారాన్ని కూడా నేను అభివృద్ధి చేసుకోగలిగానన్నా. నా కుటుంబంలో చాలా సంతోషంగా ఉన్నామన్నా. అన్న అదే టైంలో నా కోడలు గర్భవతిగా ఉన్నప్పుడు ఆమెకి కాన్పు టైంలో 4 నెలలు అయిందన్న. ఆమె కాన్పు టైంలో చాలా ఇబ్బంది పరిస్థితి ఎదురైందన్న. అందుకంటే సీరియస్ అయిపోయి ప్రైవేట్ హాస్పిటల్లో అడ్మిట్ చేసామన్నా. అడ్మిట్ చేసినప్పుడు ఆమెకు సిజరీన్ చేయాలన్నారన్న. సిజరీన్ చేయాలంటే దాదాపు 1,50,000 వరకు ఖర్చు అవుతుందన్నారన్న. మాకు కొంచెం భయం అయింది, మేము ఎట్లా కట్టుకోగలమని. అయితే మేము వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో అడ్మిట్ అయ్యామన్నా. మాకు ఈ డబ్బు అంతా కూడా మీరు ఏమి రూపాయి కట్టద్దన్నమ్మా, అంతా కూడా ప్రభుత్వమే జగనన్నే భరిస్తారు అని చెప్పాడన్న. నిజంగా ఆ రకంగా మా కోడలికి ఆపరేషన్ అయ్యి 5 రోజులు ఐసీయూలో ఉందన్న. 15 రోజులు మేము హాస్పిటల్లో ఉన్నామన్న. 1 రూపాయి అంటే 1 రూపాయి కూడా ఖర్చు కాలేదన్న. తిరిగి మా కోడలి అకౌంట్ కి మీరు అన్నలాగా 5,000 రూపాయలని ఇంటికి పోయినా కూడా సంతోషంగా ఉండమ్మా అని ఇచ్చారన్న. నిజంగా మేము చాలా సంతోషపడుతున్నామన్న. ఇంత ఆలోచనలు మీకు ఎట్లొస్తున్నాయో కూడా మాకు తెలియదన్న. అసలు ఆ రకంగానే ఇదే కాకుండా అన్న, మా అమ్మకి 80 సంవత్సరాలు ఉంటాయన్న. గతంలో మా అమ్మ పెన్షన్ తీసుకోనికి పోయేకి ఏదన్నా స్కూల్ దగ్గర, కమిటీ హాల్ దగ్గరకో వెళ్ళేదన్న. అంటే మా ఇంటి దగ్గర నుంచి కొంచెం దూరం ఉండేదన్న. 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు ఎప్పుడు వస్తుందో తెలియకోకుండా అక్కడే కూర్చొని ఎదురు చూడాల్సి వచ్చేదన్న. కనీసం అన్నం తినే కానీ నీళ్ళు తాగేకి కూడా అక్కడ అవకాశం ఉండేది కాదన్న. మళ్ళీ తిరిగి ఇంటికి రావాలన్నా కూడా 100 రూపాయలు ఆటో ఖర్చు పెట్టుకొని ఇంటికి రావాల్సిన పరిస్థితి అన్న. ఇప్పుడన్నా మీరు వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చారన్న. వాలంటీర్లు కాదన్నా, మీరే డైరెక్ట్ గా మా అమ్మకు వచ్చి పెన్షన్ ఇస్తున్నట్లు నా కొడుకు వచ్చి 1వ తేదీ అయితేనే పెన్షన్ ఇస్తాడమ్మా అని చాలా సంతోషంగా ఉందన్న. పొద్దున్నే 6 గంటలకే వాలంటీర్ వచ్చి తలుపు తట్టి అమ్మ పండుకున్నట్లే లేపి, అమ్మ 90 అమ్మ మీకు డబ్బులు పెన్షన్ వస్తుందని చెప్పి ఇస్తున్నారన్న. అమ్మకి సంక్రాంతి ముందే వచ్చేసిందన్న. జనవరిలోనే మీరు వైఎస్ఆర్ కానుకగా 3,000 రూపాయలు ఇచ్చారన్న. ఏ ప్రభుత్వ ఉద్యోగికి కూడా ఇట్లా అసలు 1వ తేదీనే అందుతుంది అనేది ఆమె చాలా సంతోషపడుతుందన్న. అమ్మ నా తరపున మీకు కూడా మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు చెప్పమని చెప్పిందన్న. నిజంగా నాకు పెద్ద కొడుకు అమ్మ ఆయన అని చెప్తుందన్న అమ్మ కూడా. అన్న ఇలాంటి సంక్షేమ పథకాలు ఏ టైంలో కూడా, అంటే కరోనా టైంలో కానీ, తర్వాత మీరు కులం చూడడం లేదు, మతం చూడడం లేదు, రాజకీయం చూడడం లేదు, ఏమీ చూడడం లేదన్న. మా ఆడపిల్లలు, మా అన్నతమ్ములు కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళకి నేను ఏదైనా చేయాలనే ఆలోచన మీరు చేశారన్న. అది చాలా గొప్పదన్న. అసలు నిజంగా అంటే ఆ ఆలోచన ద్వారానే నిజంగా మాలాంటి చిరు వ్యాపారస్తులు కానీ, మాలాంటి మహిళలు కానీ ఈ రోజు సంతోషంగా మేము గడుపుకుంటున్నాం. మా కుటుంబంలో ఒక మహిళగా నేను నా కుటుంబానికి మా ఆయనతో పాటు కూడా నేను కూడా కొంచెం సహాయంగా అందుతున్నానంటే కూడా అదంతా మీ చలువే అన్న. అసలు
నిజంగా అన్న మేము ఇంతకు ముందు మమ్మల్ని పని చేసుకునే వాళ్ళు అంటే కూలి పనులు అట్లా అనుకునే వాళ్ళని, ఇప్పుడు మేము ఒక వ్యాపారస్తులుగా గుర్తింపబడినామన్నా. మీ హయాంలో చిరు వ్యాపారస్తులు అని మాకు గుర్తింపు కూడా వచ్చిందన్న. నాకు గుర్తింపు కార్డు కూడా ఇచ్చారన్న. ఎక్కడ పోయినా కూడా నేను ఆ కార్డు చూపిస్తే నాకు ధైర్యంగా లోన్లు కూడా ఇస్తున్నారన్న. అన్న మీరు మాకు సీఎం గా రావడం అనేది నిజంగా మా ఆంధ్రప్రదేశ్ అదృష్టం అన్న. అది మిమ్మల్ని తిరిగి మేము పదే పదే గెలిపించుకుంటామన్నా. అది మా బాధ్యతగా మేము భావిస్తున్నామన్నా. మీరు సీఎం గా మాకు ప్రతిసారి కూడా రావాలన్నా. అన్న నాకు ఇల్లు కూడా లేకుండా ఉండేదన్న. మీ ద్వారా జగనన్న కాలనీలో నాకు ఇల్లుగానే వచ్చిందని నేను ఇప్పుడు ఒక ఇంటి దాన్ని కూడా అయినానన్న. నిజంగా ఇవన్నీ కూడా మీరు పెట్టిన నిజంగా మాకు ఒక భిక్ష మాదిరిగా అనుకోవాల్సిందేదన్నా. నాకే కాదన్నా, నాలాంటి మహిళలందరికీ కూడా చాలా ఇప్పుడు చెప్తున్నారన్న. మీరు చెప్తున్నారు లక్షల్లో వేలల్లో అంటే వింటుంటేనే వాళ్ళు పులకరిస్తుందన్న. నిజంగా అంటే ఇంతకు ముందు పేదవాళ్ళని ఎవరు కూడా అంత గుర్తించే వాళ్ళు కాదన్న. ఇప్పుడైతే మేము బ్యాంకుల్లో పోయి ధైర్యంగా కూర్చొని బ్యాంకర్స్ ముందర కూర్చొని మేము లోన్లు అడుగుతున్నామంటే అదంతా కూడా మీరు ఇచ్చిన ధైర్యం అన్నా మాకు. నిజంగా అంటే అన్న మిమ్మల్ని గెలిపించుకునే బాధ్యత మాదన్న. ఖచ్చితంగా మీరే మాకు ప్రతిసారి సీఎం గా కావాలి. ఈ సంక్షేమ పథకాలు ఎక్కడా కూడా ఆగకూడదన్నా. మీరు వస్తేనే ఈ సంక్షేమ పథకాలన్నీ మాకు ఇంకా ఇంకా మీరు ఇచ్చిన దానికంటే కూడా చెప్పిన దానికంటే ఇంకా ఎక్కువే ఇస్తున్నారన్న. కాబట్టి మీరే మాకు సీఎం గా కావాలని చెప్పేసి నాకు ఈ అవకాశం ఇచ్చిన మా స్టాఫ్ అందరికీ, కలెక్టర్ మేడం గారికి అందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే అన్న. పద్మమ్మ కదమ్మా? లక్ష్మీదేవి. థ్యాంక్ యూ తల్లి లక్ష్మమ్మ. థ్యాంక్ యూ తల్లి గౌతమ్మ. థ్యాంక్ యూ సార్. ఇంకా ఒక డిస్ట్రిక్ట్ నౌ సెకండ్ కృష్ణ సార్. రాజబాబు ప్లీజ్ రెస్పాండ్. సార్ నమస్కారం సార్. రాజా గోవింద్ రాజా సార్, తమరు ప్రవేశపెట్టిన ఈ జగనన్న తోడు సార్, ఈ అధిక వడ్డీ వసూలు చేసేటువంటి ఈ ప్రైవేట్ ఫైనాన్సెస్ నుంచి చిరు వ్యాపారులందరికీ కూడా చాలా మేలు జరగడంతో పాటు సార్, దీనికన్నా అన్నిటికన్నా ముఖ్యమైనది సార్, ఈ వీళ్ళందరినీ కూడా బ్యాంక్స్ కి అనుసంధానం చేయడం వల్ల ఈ మైక్రో ఎంటర్ప్రైజెస్ అందరినీ కూడా మన ఫైనాన్షియల్ ఇంక్లూజన్ లోకి తీసుకొచ్చాం సార్. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ డెవలప్మెంట్ సార్. అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా కాన్ఫిడెన్స్ ఉంటుంది, రేపు ఇంకా మంచిగా వ్యాపారం చేసుకుంటానికి ఒక మార్గం అనేది తమరు చూపించారు సార్. ఈ రోజు మా జిల్లాకు సంబంధించి సార్ 130 కోట్లు ఈ డిస్బర్స్మెంట్ జరిగింది సార్. అండ్ బెనిఫిషరీస్ వచ్చేటప్పటికి సుమారు 59,000 మంది బెనిఫిషరీస్ ఉన్నారు సార్. 70 లక్షలు ఓన్లీ ఇంట్రెస్ట్ లో మనం ఇచ్చాం సార్. ఇది చాలా మంచి సపోర్ట్ ఉన్నది సార్. అందరూ కూడా చాలా చిరు వ్యాపారస్తులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సార్. వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వ్యాపారాలు చేసుకుంటున్నారు. బ్యాంక్ నుంచి తమరు చెప్పినట్టుగా ఏ విధమైనటువంటి డిఫాల్ట్ ఉన్నదనేది మాత్రం ఇప్పుడు వరకు కూడా ఎట్టి పరిస్థితుల్లో మాకు రాలేదు సార్. అది కేవలం ఈ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ తమరు ఇవ్వడం వల్లే వీళ్ళందరూ కూడా హ్యాపీగా ఉన్నారు సార్. ఈ రోజు తమరు ఈ 8th ఫేజ్ రిలీజ్ కి మాతో పాటు సార్ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ మన పేరుని వెంకటరామయ్య గారు, నాని గారు సార్, ఆనరబుల్ ఎమ్మెల్యే గారు మచిలీపట్నం కాన్స్టిట్యూన్సీ సార్, వారు వచ్చారు సార్. అదేవిధంగా శ్రీ కైల అనిల్ కుమార్ గారు సార్, ఆనరబుల్ ఎమ్మెల్యే పామరు గారు వచ్చారు సార్. తర్వాత పేరుని కృష్ణమూర్తి గారు సార్, వైఎస్ఆర్సీపీ మచిలీపట్నం ఇన్ఛార్జ్ గారు వచ్చారు సార్. వారితో పాటు సార్ మనకి చిటికెన వెంకటేశ్వరమ్మ మేయర్ మచిలీపట్నం వారు ఉన్నారు సార్. తర్వాత తాతయ్య పద్మావతి గారు చైర్పర్సన్ కేడిసిసి బ్యాంక్ మచిలీపట్నం వారు ఉన్నారు సార్. తర్వాత సార్ మనకి దుర్గ నాగలక్ష్మి భవానీ గారు చైర్మన్ మూడా చైర్మన్ గారు ఉన్నారు సార్. అదేవిధంగా జమల పూర్ణమ్మ గారు చైర్పర్సన్ కృష్ణా డిస్ట్రిక్ట్ గ్రంథాలయం సంస్థ వారు ఉన్నారు సార్. సార్ ఈరోజు ఈ చిరు వ్యాపారస్తులందరికీ దీని ద్వారా బెనిఫిట్ పొంది చాలా లబ్ధి పొంది కుటుంబంలో ఎంతో హాయిగా సంతోషంగా ఉంటూ తమ ఆనందాన్ని తమతో పంచుకోవడానికి అడబాల సత్యవతి గారు కృతివెన్ నుంచి వచ్చారు సార్. తమరు అనుమతిస్తే మాట్లాడతారు సార్. ఒక్క నిమిషం రాజా. అనిల్ బాగుండరని, పూర్ణమ్మ తల్లి బాగుండరమ్మా, కిట్టు బాగుండ, కిట్టు పద్మమ్మ తల్లి బాగుండరమ్మా, పద్మమ్మ తల్లి, నాని బాగుండరు, నాని నమస్తే అమ్మ పేరు నాని దుర్గా భవాని అయితే బేబీ అంటారు. దుర్గా భవాని బాగున్నారమ్మా దుర్గమ్మ తల్లి? మిగతా బెనిఫిషరీస్ అంతా ఒకసారి దానం పెట్టుకుంటారు థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. సారీ రాజా, గో హెడ్ రాజా. నమస్కారం జగనన్న, బాగున్నారా అన్న?
అవునమ్మా, థ్యాంక్ యూ తల్లి. అన్నా నేను కుర్తివేణి మండలం కుర్తివేణి గ్రామం నుంచి వచ్చానన్నా. నా పేరు అడబాల సత్యవతి అన్న. నా భర్త గారి పేరు నాగేశ్వరరావు గారు అన్న. నాకు ఒక పాప అన్న, ఇప్పుడు 10వ తరగతి చదువుతుందన్న. అన్న నేను రోడ్డు పక్కన కొద్దిగా ఫ్రూట్స్ తెచ్చుకుని రోడ్డు పక్కన అమ్ముకుంటూ ఉండేదానన్న. అలా అమ్ముకున్న టైంలో కరోనా వచ్చిందన్న. మా ఇంటల్లిపాది అన్న కరోనా సోకిందన్న. చాలా ఇబ్బంది పడ్డామన్నా మేము ఆ టైంలో. ఇళ్లలోంచి రాలేని పరిస్థితి అన్న. మాకు వ్యాపారాలు ఆగిపోయన్నా, తెచ్చిన రుణాలు కట్టలేక అప్పులు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి నానా మాటలు అంటుంటే నిజంగా చావాలో బ్రతకాలో తెలియని పరిస్థితిలో మేము ఉన్నామన్నా. అలాంటి కరోనా టైంలో అన్న రూపాయి కూడా తెచ్చుకోలేని పరిస్థితిలో నిజంగా మీరు హామీ ఇచ్చినట్టుగా అన్న ఆ కరోనా టైంలో కూడా మీరు హామీ ఇచ్చిన ప్రతిదీ కూడా మాకు అమలు చేసి జగనన్న తోడు అని పథకాన్ని మాకు పెట్టారన్న. ఆ జగనన్న తోడు 10,000 అన్న. అన్న మేము వడ్డీ తెచ్చుకుని 1,000 రూపాయలు తెచ్చుకుంటే 100 రూపాయలు తీసుకునే వాళ్ళన్న. అన్న మేము వ్యాపారం చేసుకున్నప్పుడు సాయంత్రం పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వ్యాపారం చేసేవాళ్ళం అన్న. సాయంత్రం అవన్నీ సర్దుకునే టయానికి అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి కూర్చునే వాళ్ళన్న 100 రూపాయలు ఇమ్మని. ఆ సంపాదించుకున్నదంతా ఆ 100 రూపాయల రూపంలో వాళ్ళకి ఇచ్చేసేవాళ్ళం అన్న. కానీ మేము వ్యాపారం అసలు చెయ్యాలో మానాలో అన్న పరిస్థితిలో మేము బాధపడ్డామన్నా. కానీ అలాంటి టైంలో 10,000 రూపాయలు అంటే నిజంగా అన్న 1,000 రూపాయలు 200 చూసిన ఈ కళ్ళతో అన్న 10,000 రూపాయలు సడన్ గా మాకు రావడంతో చాలా ఆనందం అన్న. నిజంగా చాలా సంతోషం అన్న. ఆ 10,000 రూపాయలతో నేను ఇంకా ఫ్రూట్స్ తెచ్చుకుని డెవలప్ చేసుకోగలిగానన్న వ్యాపారాన్ని. ఆ వచ్చిన లాభం సాయంత్రానికన్నా వడ్డీ రూపంగా వెళ్ళిపోయేదన్న. కానీ మీరు వచ్చిన తర్వాత వడ్డీ కట్టే పరిస్థితి మాకు లేదన్నా. కేవలం బ్యాంక్ నుంచి నేను 10,000 రూపాయలు తెచ్చుకున్నానన్నా. మా మీద పడే వడ్డీ మాకు భారం కాకుండా ఆ భారం అంతా మీరే తీసుకుని కేవలం తెచ్చిన రుణాన్ని మట్టికి బ్యాంకుకి చెల్లించడానికి ఇచ్చారన్న అవకాశం. నేను అమ్మిన రుణాన్ని వడ్డీ రూపంగా వెళ్ళేది కాదన్న ఇంకా. కానీ ఆ వచ్చిన లాభాన్ని నేను బ్యాంకులో సకారంగా కట్టుకుంటూ మొదలు పెట్టానన్నా. బ్యాంకు గుమ్మం కూడా అన్న ఇంతవరకు నేను ఇప్పటికి బ్యాంకులోకి వెళ్ళిందే లేదన్నా. ఎందుకంటే నేను చదువుకోలేదన్నా. 5వ తరగతి వరకే చదివించారన్న మా అమ్మ నాన్న నన్ను. బ్యాంక్ వెళ్ళి ఏ కాగితం తీసుకుని రాయాలో కూడా తెలియని నాకు 10,000 రూపాయలు బ్యాంక్ వాళ్ళు ఇచ్చారంటే కేవలం మీ దయ అన్నది. ఆ 10,000 రూపాయలు నిజంగా ఈ రోజు సంతోషంగా కట్టుకున్నానని మళ్ళీ బ్యాంకు వారు నన్ను మళ్ళీ 11,000 ఇచ్చారన్న. మళ్ళీ అది వచ్చిన లాభం దాచుకుని మళ్ళీ బ్యాంకు వాళ్ళకి సకాలంలో చెల్లించానన్న. మళ్ళీ 12,000 తీసుకున్నానన్న. మళ్ళీ తర్వాత 13,000 అన్న. నిజంగా అలా తీసుకుని నేను వ్యాపారాన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చానన్న. అన్న రోడ్డు పక్కన షాపుల ముందు నా భర్త నేను వ్యాపారం చేసుకుంటూ ఉండగా మా ముందు మీరు వద్దు అవతలకి వెళ్ళి పెట్టుకోండి, మాకు షాపుకి అడ్డంగా వచ్చేస్తున్నారని మమ్మల్ని రోజుకు ఒక చాటికి తిప్పించేవాళ్ళన్న. కానీ తీసుకున్న 10,000తోనన్నా నేను సకాలంలో కట్టుకుని బ్యాంకు వాళ్ళకి నాకు అమౌంట్ పెంచారన్న. ఆ అమౌంట్తో వ్యాపారం డెవలప్ చేసుకుని నేను కూడా ఒక షాప్ తీసుకున్నానన్న. అందరిలాగా ఒక షాప్ తీసుకుని నేను కూడా వాండర్గా అక్కడ నిలబడగలిగానంటే నిజంగా కేవలం అన్నా మీ దయ అన్న. ఇప్పుడు నన్ను గెంటేసిన వాళ్ళు లేరన్నా. నా సొంత షాపులో నేను వ్యాపారం చేసుకుంటున్నానన్నా. కేవలం అది మీ దయ జగనన్నా. నిజంగా చాలా సంతోషం అన్నా. అన్న అలాగే ఒక టైంలో అన్న గత ప్రభుత్వంలో డ్వాక్రా రుణమాఫీ అన్న ఇది చెప్పాలని ఉందనన్నా. నేను పడిన బాధ రుణమాఫీ చేస్తారని నమ్మి అన్న నేను డ్వాక్రా కట్టడం మానేశానన్న. ఆ టైంలో అన్న మళ్ళీ వడ్డీ మీద వడ్డీ వేసి బ్యాంకు వాళ్ళు నాకు నోటీసులు పంపించారన్న. నువ్వు కట్టాలి లేదంటే కుదరదని. అన్న నేను కాలువ కట్టిన చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం అన్న. మేము కట్టలేని పరిస్థితి టైంలో చాలా ఇబ్బంది పడ్డామన్నా. అన్న నేను కనీసం బయటికి వెళ్ళి తెచ్చి పరిస్థితి కూడా నా దగ్గర లేదన్న. నా గ్రూపులో ఉన్న వాళ్ళందరూ కట్టేసుకున్నారన్న. పేద స్థితిలో ఉన్న నేను కట్టలేకపోయానన్నా. చాలా ఇబ్బంది పెట్టారు నన్ను. ఆ టైంలో నా బంధువుల దగ్గరికి నేను వెళ్ళి బాధపడితే వాళ్ళకున్న చిన్న పనిముట్లు నాకు ఇచ్చారన్న. ఇవే తాగాడు పెట్టుకుని నువ్వు బ్యాంక్ కట్టేసుకుంటే మళ్ళీ ఇవ్వంగానే నాకు విడిపించి ఇచ్చేయమని. ఆ టైంలో అన్న నేను తీసుకొచ్చి ఇస్తే మీరు కట్టేయండి, ఒక వారానికి అమౌంట్ మళ్ళీ మీకు లోన్ ఇస్తామని చెప్పిన వాళ్ళన్నా. నేను డ్వాక్రా కట్టేసిన తర్వాత 3 నెలలకి నాకు లోన్ ఇవ్వలేదన్నా. అన్న నేను తిరిగాను, చాలా సార్లు తిరిగానన్నా. పక్కన నా బంధువులు గోల్డ్ పట్టుకొచ్చి పెట్టాను.
వాళ్ళకి ఇవ్వాలి, ఏం చేయాలన్న పరిస్థితిలో నిజంగా అన్న చాలా బాధపడ్డానన్న. నేను నన్ను తిప్పించుకుని చాలా మోసం చేసిందన్న గత ప్రభుత్వం. కానీ అన్న మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్న ఒకప్పుడు బాధతో వచ్చిన ఈ కన్నీళ్లు నేను చెప్తున్నానన్నా, నిజంగా మీరు సీఎం గా వచ్చిన తర్వాత సంతోషంతో వస్తున్నాయి అన్న ఈ కన్నీళ్లు నాకు. ఎందుకంటే అన్న ఒక స్టేజ్ లో ఇప్పుడు ఉన్నానంటే నిజంగా మీ దయ జగన్ అన్న. అన్న ఒకప్పుడు చెవులు దిద్దులు కూడా పెట్టుకోవడానికి లేని నేనన్నా ఇప్పుడు ఇలా వేసుకుని ఉన్నానంటే నిజంగా మీ దయ జగన్ అన్న. అది ఎందుకన్నా ఇంకా మిమ్మల్ని వదులుకుంటాం మేము? ఎందుకన్నా మాకు వేరే గవర్నమెంట్, ఎందుకన్నా వేరే సీఎం, మాకు మీరుంటే చాలన్నా. అన్నా నేను మీతో మాట్లాడతానని వచ్చినప్పుడు మా పాప అంది, అమ్మ నువ్వు ఎక్కువ చదువుకోలేదు, మాట్లాడేది జగన్ గారితో చాలా జాగ్రత్తగా మాట్లాడాలని ముద్దు పెట్టి పంపించింది అన్నా నన్ను. అన్న ఇది వరకు సంక్రాంతి సెలవులు ఇస్తే ఊర్లు వెళ్ళిపోయేవాడు అన్న ఆడుకుంటానికి. అది కానీ ఇప్పుడన్నా మా అమ్మాయి 10వ తరగతి చదువుతుందన్న. ఆన్లైన్ క్లాసులు అన్న ఎప్పటికప్పుడే హోంవర్క్లు చేసి సార్లకు పెట్టాలంటన్నా. చక్కగా అసలు చదువు చాలా బాగుందన్న. నిజంగా స్కూల్ అన్న నాడు నేడు ప్రోగ్రాం పెట్టారన్న, చాలా బాగున్నాయి అన్న. ఇంత గొయ్యి నీళ్లతో బురద బావులతో మేము అప్పుడు వెళ్ళేవాళ్ళం అన్న. కానీ అలాంటి ఇబ్బంది ఏమీ లేకుండా అన్న. నిజంగా స్కూల్ చూస్తుంటే చాలా అన్న. ఒక్క పూట మా పిల్లలు స్కూల్ మానితే వాళ్ళ బాధ్యత అంతా వాళ్ళు వహిస్తున్నారన్న. ఎందుకు రాలేదు, ఏమైంది, ఆరోగ్యం బాగోలేదా అని ప్రతి ఫోన్ అన్న మా పిల్లలు రాలేదని. ఆరోగ్యం బాగోలేదంటే మళ్ళీ తగ్గిందా లేదా అని ఫోన్లు అన్న. నిజంగా మీరు చూపించిన మాటలు కూడా రావట్లేదు జగన్ అన్న. నేను ఇంటికాడ ఇలా మాట్లాడాలని వచ్చానన్నా, కానీ మీ ఎదురుగా కూర్చున్న తర్వాత ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదన్న నాకు. అన్న ఆరోగ్యశ్రీ పెట్టారన్న. నా భర్తకి అలా వ్యాపారం చేసుకుని ఉండగా స్ట్రోక్ వచ్చిందన్న. విజయవాడ హాస్పిటల్కి వెళ్ళాము, 3 రోజులు హాస్పిటల్లో ఉన్నామన్నా. కానీ మాకంటూ రూపాయి కూడా ఖర్చు లేకుండా జాగ్రత్తగా చూసి పంపించారన్న. మా అమ్మమ్మ అన్న ఇప్పుడు విజయవాడ హాస్పిటల్లో ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ఆవిడకి 4 అమ్మాయిలన్నా, వివాహం అయిపోయింది. ఆవిడ చివరి స్టేజ్లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు క్యాన్సర్తో బాధపడుతుందన్న. విజయవాడ హాస్పిటల్లో నెలకి 3 రోజులు చికిత్స పొందుతుందన్న. నిజంగా మా వాళ్ళంటూ ఆవిడ దగ్గర ఎవరు ఉండట్లేదన్న. కేవలం హాస్పిటల్ వాళ్ళే, నర్సులు వాళ్ళందరూ దగ్గరుండి 3 రోజులు చూసుకుని మెడిసిన్స్ అన్ని టయానికి ఇచ్చి శుభ్రంగా కోలుకున్న తర్వాత మళ్ళీ మాకు ఫోన్ చేస్తున్నారని, అమ్మ తీసుకెళ్ళండి అని. నెలకు 3 రోజులు హాస్పిటల్లో ఒక్కదే ఉంటుందంటే నిజంగా మీరు పెట్టిన ఆరోగ్యశ్రీ దయవల్లేనన్నా మా అమ్మమ్మ ఇప్పుడు అలా ఉందంటే. నిజంగా అన్న మా అమ్మమ్మ విజయవాడ పిన్నోళ్ళ ఇంటికాడ ఉందన్న. ఇలా వెళ్తున్నామని చెప్తే ఆవిడకి ఈ పళ్ళన్నీ ఊడిపోయినాయి అన్న, ముసలిది బాగా. ఆ స్థితిలో వీడియో పెట్టిందన్న జగన్ గారికి చూపించమని. కానీ నేను చదువుకోలేదు కదన్నా, ఫోన్ ధ్యానిస్తారా లేదా అని నేను తేలేదన్నా. కానీ ఆవిడ తరపున కూడా మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నా. అన్న మీరు పెట్టిన స్కీమ్ లో గొప్పది ఏంటంటే కాపు నేస్తం అన్న. దాని గురించి నేను చెప్పాలన్నా. ఎందుకంటే ఇంతవరకు ఎంతో గవర్నమెంట్ వచ్చినా కానప్పటికీ కూడా ఏ సీఎం గారు కూడా కాపు అనే వాళ్ళని గుర్తించిందే లేదన్న. కానీ మీరు పెట్టిన పథకం కాపు నేస్తామన్న. కాపు మహిళలు కూడా గవర్నమెంట్ బ్యాంకుకి వెళ్ళి వాళ్ళ అకౌంట్ లో కూడా ఒక కొద్ది అమౌంట్ వేయాలన్న గొప్ప ఆలోచనకి నిజంగా ధన్యవాదాలు అన్న. నేను తెచ్చుకున్నానన్న 15,000 బ్యాంక్ వెళ్ళి అకౌంట్ లో పడినాయి అన్న. నాకు కూడా ఆ తెచ్చిన 15,000 చీరల వ్యాపారం మొదలు పెట్టానన్నా. నేను కొద్దిగా చీరలు తీసుకొచ్చి నా భర్త షాప్ మెయింటైన్ చేసుకుంటున్నారన్న. నేను ఆ పడిన 15,000 కొద్దిగా చీరలు తీసుకొచ్చి అమ్ముకుంటున్నానన్నా. 15,000 రూపాయలతో మొదలెట్టిన వ్యాపారం ఈ పండగ వల్ల 50,000కి నేను రొటేషన్ చేయగలిగాను జగన్ అన్న. నిజంగా చాలా సంతోషం అన్న. అన్న అమ్మఒడి తీసుకుంటున్నానన్న. నా భర్తకి పెన్షన్ వస్తుందన్న, ఆరోగ్యశ్రీ ఉందన్న. ఇంకా చాలా మీరు పెట్టిన ప్రతి పథకం కూడా నేను పొందుకున్నానన్న. నిజంగా అన్న నేను జ్యూస్ షాప్ అన్నాను, అది చాలా బాగా బ్రహ్మాండంగా ఉందన్న. ఇలాంటి పరిస్థితిలో మా ఆయన గారు ఒకటే అన్నారన్న, షాప్ కట్టేయాలి 4-3 రోజులు అంటే. అన్న మనకు ప్రతి ఒక్కటి ఇచ్చారు కాబట్టి ఆయన గురించి చెప్పడానికి నేను ఎన్ని రోజులైనా తిరుగుతానే ఉన్నానన్న. మళ్ళీ ఆయన పొద్దున 6ంటికి లేపానన్నా. నేను నడువు టైం అయిపోతుంది, మళ్ళీ ఫోన్ వచ్చేస్తుంది మన కరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గర ఉండాలని. ఆయన టిఫిన్ కూడా పెట్టలేదన్న, బీపీ టాబ్లెట్ కూడా వేయలేదన్న ఆయనకి. ఆయన బయట ఏమన్నారు, నేను లోపల ఉండి మాట్లాడుతున్నానన్నా. అన్న
ఇంత గొప్ప అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం అన్న. నిజంగా నాలాంటి వాళ్ళకి ఇలా ఇంత కలెక్టర్ గారు దగ్గరికి 2-3 సార్లు కొంచెం సమస్య ఉండి వచ్చాను, పరిష్కారం అయింది. ఆయన ముందు పక్కన ఇలా కూర్చోవాలంటే, మీ ముందు ఎలా మాట్లాడాలంటే నిజంగా నాలాంటి వాళ్ళకి ఇంత అవకాశం ఇచ్చినందుకు రుణపడి ఉంటాను జగన్ అన్న. థ్యాంక్ యూ తల్లి. పేరేమో సత్యవతి తల్లి. సత్యవతి. థ్యాంక్ యూ తల్లి సత్యవతి అమ్మ. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ సార్. ఇంకా లాస్ట్ డిస్ట్రిక్ట్ సార్ విజయనగరం. నాగలక్ష్మి, ప్లీజ్ రెస్పాండ్. సార్ గుడ్ మార్నింగ్ సార్. నాగలక్ష్మి రెస్పాండింగ్ సార్. తల్లి నాగలక్ష్మి తల్లి బాగున్నారమ్మా? ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ ఈ జగనన్న తోడు సంబంధించి సార్ జిల్లాల్లో చిరు వ్యాపారస్తులు తర్వాత సాంప్రదాయ వృత్తి చేసే వాళ్ళందరికీ సార్ ఇది ఆర్థిక సహాయం మాత్రం కాదు సార్. మనం వాళ్ళందరికీ కూడా కాన్ఫిడెన్స్ తో ఆత్మగౌరవంతో వాళ్ళ వృత్తి చేసుకోవడానికి ఇచ్చిన ప్రోత్సాహంగా కూడా భావిస్తున్నాం సార్. మనకి విజయనగరం జిల్లాలో సార్ అప్ టు నౌ phase 7 వరకు సార్ 1,06,696 బెనిఫిషరీస్ సార్ 101.12 crores లబ్ధి పొందున్నారు సార్. ఇంట్రెస్ట్ రూపంలో కూడా 3.08 crores లబ్ధి పొందున్నారు సార్. ఇవాళ ఈ phase 8 కార్యక్రమంలో సార్ 14,857 మంది బెనిఫిషరీ సార్ ఇవాళ మీరు వాళ్ళ ఖాతాలో 15.71 crores జమ చేయబోతున్నారు సార్. అలాగే ఇంట్రెస్ట్ లో కూడా సార్ 26,320 బెనిఫిషరీస్ కి 54.94 lakhs ఇవాళ మీరు వాళ్ళ ఖాతాలో జమ చేయబోతున్నారు సార్. సార్ ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి మనకి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గారు సార్, తర్వాత గౌరవనీయుల ఎంపీ గారు సార్, తర్వాత డాక్టర్ రాజేష్ గారు అందరు కూడా వచ్చున్నారు సార్. మీతో బాగుండు రాజేష్. సారీ తల్లి గోడ్ తల్లి నాగలక్ష్మి. సార్ మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి గౌరీ సార్ విజయనగరం అర్బన్ నుంచి. సో తను 3 times ఈ పథకంలో బెనిఫిట్ పొందింది సార్. మీతో మాట్లాడడానికి గౌరీ గారు సార్. అన్నా నమస్తే అన్నా. తల్లి జగన్ అన్న నమస్తే అన్న. నా పేరు గౌరీ అన్న. మేము ఇక్కడే బీసీ కాలనీ విజయనగరం మున్సిపాలిటీ నుంచి వచ్చామన్నా. నేను శ్రీ సత్యసాయి SLF లో జయంజ్యోతి పొదుపుసిరిలో ఉంటున్నానన్నా. ఈ రోజు మీ ముందు ఇలా మాట్లాడుతున్నందుకు ఒక కలలా అనిపిస్తుంది అన్న. నాకు చాలా సంతోషంగా ఉందన్నా. నేను ఇప్పుడు నవ్వుతూ ఉన్నాను. ఒకప్పుడు ఇలా ఉండేదాన్ని కాదన్నా. నాకు 2 పిల్లలన్నా, నా భర్తతో ఉండేదాన్నన్నా. నా భర్త ఒక్కరు సంపాదిస్తే మేము 3 ఆధారపడి ఉండేదాన్నన్నా. నాకు కూడా ఏదో ఒకటి చేసి అతనికి చేదోడుగా ఉండాలనుకునేదాన్నన్నా. మా వీధిలో ఫైనాన్షియల్ వచ్చేవారన్నా. ఆ రోజుల్లోన 10,000 అప్పిచ్చేవారన్నా. ముందే 1,000 రూపాయలు తీసుకునేవారన్నా. నెక్స్ట్ దానికి 110 రూపాయలు వడ్డీ అన్న. చాలా మంది అలా తీసుకొని నష్టపోయారు. నేను కూడా 1-2 సార్లు ముందడుగు వేశాను, కానీ మళ్ళీ అప్పు అయిపోతానేమో వెనక జంకేదన్న. కానీ మనసులో ఎక్కడో ఏదో ఒకటి చేసుకోవాలని ఉండేదన్నా. కానీ ఈలోగా మీరు ప్రవేశపెట్టారు కదా అన్న సచివాలయ వ్యవస్థ. ఆ వ్యవస్థ అనేది చాలా మీకు ఎలా వచ్చిందో తెలియదన్నా. ఒకప్పుడు నా బిడ్డ పుడితే బర్త్ సర్టిఫికేట్ కోసం అన్నా 6 నెలలు తిరిగేదాన్ని అన్న. ఒక సర్టిఫికేట్ అక్కడ పెట్టి నా బిడ్డకి బర్త్ సర్టిఫికేట్ రావడానికి సంవత్సరం తిప్పారన్న నాకు చుట్టూను. అలాంటిది ఇప్పుడు సచివాలయ వ్యవస్థలో నాకు క్యాస్ట్ సర్టిఫికేట్ అయినా, ఇన్కమ్ సర్టిఫికేట్ అయినా, రైస్ కార్డ్ అయినా సరే ఇలా పెట్టిన వెంటనే అన్న 2 రోజుల్లో ఎవరికి రూపాయి కూడా కట్టకుండా సర్టిఫికేట్ నాకు తెచ్చిస్తున్నారన్న. సచివాలయ వ్యవస్థ అనేది చాలా మధ్యతరగతి పేదలకు చాలా ఉపయోగపడిందన్న. మీకు ఈ ఆలోచన ఎలా వచ్చిందో కానీ దానికి ధన్యవాదాలన్నా. ఆ తర్వాత అన్నా మా పిల్లలతో నేను ఫస్ట్ 10,000 వాళ్ళే చెప్పారన్నా. నేను మెప్మాలో కూడా ఉన్నానన్నా. మెప్మా ద్వారా సచివాలయ వ్యవస్థ ద్వారా అన్న జగనన్న తోడు వచ్చిందమ్మా, నువ్వు తీసుకుంటావని అడిగారన్నా. వెంటనే నాకు ఆలోచన వచ్చి 10,000 రూపాయలు నేను ఇలా బ్యాంకుకి వెళ్ళగానే ఎవరు ఎటువంటి పూచీకత్తు కూడా అడగలేదన్నా. నాకు 10,000 నేరుగా నా అకౌంట్లో వేసారన్నా. 10,000 తెచ్చుకున్నానన్నా. తెచ్చుకొని ఏం చేద్దామని ఆలోచించి చిన్న కుట్టు మిషన్ కొనుక్కున్నానన్నా. ఆ కుట్టు మిషన్ తో నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దగ్గర చిన్న బ్లౌజెస్ కుట్టడం అన్ని కుట్టడం చేశానన్నా. దాన్ని నేను కరెక్ట్ గా 12 నెలల్లో కట్టిస్తానన్నా. తిరిగి వడ్డీ కూడా నాకు వచ్చిందన్నా. 2వ విడత 3వ విడత తీసుకొని ఇంకో 2 మిషన్లు కొనుక్కున్నాను. నా పక్కన చుట్టుపక్కల మహిళలు నాతో పాటు ఇప్పుడు 5 ఉన్నా. మేము 5 కలిపి ఒకే దగ్గర కుట్టుకుంటున్నా. ఇప్పుడు నేను నెల వచ్చేసరికన్నా 6-7 వేల రూపాయలు సంపాదిస్తున్నానన్నా. నా భర్తకి ఎంత ఆనందంగా అనిపిస్తుందంటే, నాలో ఎంత ఆత్మస్థైర్యంకి పెరిగిందంటే, ఒకప్పుడు నేను ఇంట్లో ఉండేదాన్నన్నా, నాకు మాట్లాడడం కూడా వచ్చేది కాదు. అలాంటిది మీ ముందు ఇలా మాట్లాడుతున్నానంటే మీరు ఇచ్చే ధైర్యం అన్నా మాకు.
మీరు నాకు అన్న ఆ విధంగా ఒకప్పుడు నా పిల్లలు చదివించుకోవడానికి కూడా ఇబ్బంది పడుతున్న రోజుల్లో నాకు పాపకి అమ్మఒడి వస్తుందన్న, మా బాబుకి విద్యాదీవెన వస్తుందన్న. అన్న ఒకప్పుడు అయితే చెప్తే గొప్ప అన్న, ప్రైవేట్ స్కూల్లో సీట్లు లేవని బోర్డు పెట్టేవారన్న, అటువంటిది గవర్నమెంట్ స్కూల్లో సీట్లు లేవని బోర్డులు పెడుతున్నారన్న. అంత డెవలప్ అయింది స్కూల్. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ ఖాళీ అన్న, ఎక్కడ కూడా ఎవ్వరు కూడా ఆ స్కూల్లో పంపించట్లేదన్న. వేలకు వేలు లక్షల ఫీజు కట్టే ఆ స్కూల్ ఎక్కడ, ఇప్పుడు మన స్కూల్ ఎక్కడన్నా? అంత దీనిగా ఉన్నాయన్న. అమ్మఒడి వేస్తున్నారన్న, విద్యాదీవెన వేస్తున్నారన్న. ఏ నాయకుడు ఇంత బాగా చేయలేరు. మీరు ఎలా చేశారంటే మాలోంచి పుట్టారన్న. నేను చూసానన్న మీ పాదయాత్రలో మేము ఎన్ని కష్టాలు పడుతున్నాం అనేది మీకు తెలుసన్న. అమ్మాయినా అడగంది అన్నం పెట్టదు, కానీ మాకు ఏం కావాలో మీకు ముందే తెలుసన్న. అన్ని పథకాలు కూడా మా కోసం మీరు పెట్టారన్న. నిజంగా దేవుడిచ్చిన గిఫ్ట్ అన్న మీరు. నాకైతే ఒకప్పుడు బ్యాంకు రుణం నేను ఎంత తీసుకునేదాన్ని తెలుసా అన్న, ఒక 20,000 తీసుకోవాలంటే భయపడేదన్నా, ఎందుకంటే వడ్డీలు ఎక్కువైపోతాయేమోని. అలాంటిది నేను మొన్నైతే 10 లక్షలు మా లోను మా గ్రూప్ 10 లక్షలు తీసుకున్నామంట. వైఎస్ఆర్ 0 వడ్డీ వస్తుందన్న నాకు. ఆసరా అయితే అన్న మాకు మీరు చూసారు కదన్నా, 3,60,000 మా గ్రూప్ కి వచ్చిందన్న. అంటే నా ఒక్కదానికే 36,000 రూపాయలు వచ్చిందన్న మాకు. చాలా సంతోషంగా ఉందన్న. అదే విధంగా మీరు నవరత్నాలు ప్రవేశపెట్టారన్న, అందులో పేదలందరికీ ఇల్లు కూడా నాకు వచ్చిందన్న. ఇంక ఒకప్పుడు పేద తరగతి వాళ్ళు బతకడం కష్టం, ఇప్పుడు చాలా ఈజీ అన్న. ఎందుకంటే ఉండడానికి ఇల్లు ఉంది, పిల్లల్ని మీరు చదివిస్తున్నారు. ఆరోగ్య విషయంలో ఆరోగ్యశ్రీ ఉందన్న. మొన్నైతే సంవత్సరం క్రితం అన్న నాకు నా తండ్రి అన్న ఉన్నట్టుండి ఒక రోజు నైట్ పడిపోయారు. అతనికి హార్ట్ అటాక్ వచ్చిందన్న. నాకు మా నాన్నగారు అంటే చాలా ఇష్టం అన్న. హాస్పిటల్లో తీసుకెళ్లి వేసాము. 5 లక్షలు ఖర్చు అవుద్దమ్మా, హార్ట్ అటాక్ వచ్చిందన్న. నిజంగా ఏడ్చుకొని కూర్చున్నానన్న. నా తండ్రి లేకపోతే నేను ఒక్క రోజు కూడా బతకలేను. ఏ ఆడపిల్లకైనా తండ్రే హీరో అన్న. ఏడ్చుతూ కూర్చుంటే డాక్టర్ రూపంలో మీరే కనబడ్డారన్న. ఏడవకన్నమ్మా, మీకు ఆరోగ్యశ్రీ ఉంది, 5 లక్షలు మేము ఫ్రీగా చేస్తాను. మరుసటి రోజే చేశారన్న ఆపరేషన్. మా నాన్నగారు క్షేమంగా వచ్చారు. అంతేకాకుండా సంవత్సరం మందులు ఫ్రీ అన్న. ప్రతి నెల చెకప్ ఫ్రీ చేసి 3,000 రూపాయలు మెడిసిన్ అవుద్దన్న. 3,000 ఫ్రీ అన్న. సంవత్సరం వరకు వాళ్ళే ఇచ్చారన్న. అదే విధంగా పెన్షన్ అందుకుంటున్నారన్న. ఒకప్పుడు 60 సంవత్సరాలు దాటిన ముసలి వాళ్ళు అయితే ఎందుకు బతుకుతున్నా, అందరికి భారంగా బతుకుతున్నా అనేవారన్న. అటువంటిది ఇప్పుడు 60 సంవత్సరాలు వాళ్ళ పెన్షన్ చేతిలో పట్టుకునే గానే వాళ్ళ కొడుకులు ఉన్నారు అన్న విషయం మర్చిపోయారన్న. మీరే వాళ్ళ కొడుకన్నా. మా నాన్నగారు కూడా నేను ఇప్పుడు వచ్చేటప్పుడు అన్నారమ్మా, నేను జగనన్నతో మాట్లాడడానికి వెళ్తున్నానంటే, వెళ్ళమ్మా అతను నాకు దేవుడమ్మా అన్నారన్న. నిజంగా అన్న అతనికి 3,000 రాగానే మా అన్నయ్య నేను ఉన్నానన్న విషయం కూడా మర్చిపోయారన్న. 3,000 తీసుకొని మెడిసిన్ కొనుక్కుంటారు, వాళ్ళకి కావాల్సిన అవసరాలన్నీ తీర్చుకుంటారన్న. ప్రతి ఇంట్లో దేవుడి ఫోటో ఉంటుందో ఉండదో నాకైతే తెలియదన్నా. మా ఇంట్లో మాత్రం మీ ఫోటో ఉంటదన్న. మా నాన్నగారు తెల్లవారు లగ్గానే మిమ్మల్ని చూస్తారన్న. నేను కూడా అన్న, మా నాన్నగారిని మీరు అందించిన దేవుడు అన్న. లేకపోతే ఆ రోజుల్లో మేము 5 లక్షలు పెట్టి మా నాన్నగారిని బ్రతికించుకునే స్థితి అయితే మాకు లేదన్న. చాలా ఆనందంగా ఉన్నామన్నా. మీరు ఇచ్చిన పథకాలు ఒక ఇంటికి నాకు ఒక్కదానికి అన్న మీరు లెక్కేస్తే 2,50,000 నుంచి 3 లక్షలు నేను లబ్ధి పొందానన్న. మా అత్తగారికి ఆసరా వచ్చిందన్న 18,700. ఆవిడేటన్నారు, అందరూ బాగుపడుతున్నారు కాబట్టి నేను ఉంటానని 2 ఆవులు కొనుక్కున్నారన్న. ఆవిడ బతుకుతున్నారు. మా మాయగారికి రైతు భరోసా వచ్చిందన్న. ఇలా ఒక ఇంటికి నేను ఆంధ్రప్రదేశ్ లో చెప్తాను, గుండెలమే చేసుకుని మీ పథకం అందన ఇల్లు అంటూ లేదన్న. ఒక్కొక్క ఇంటికి ఇంచుమించు 4-5 పథకాలు అందుతున్నాయన్న. గ్యారెంటీగా ఒక ఇంటికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అందుతుందన్న. ఇంకెంతకన్నా ఏం కావాలన్నా. నాకు ఆనందకరమైన విషయం ఇంకోటి ఏం తెలుసా అన్న, నా కొడుకు కూడా ఈ సంవత్సరం ఓటాకు వచ్చిందన్న. జగనన్న నా కొడుకు కూడా వచ్చిందన్న. నాకు చాలా ఆనందంగా ఉందన్న. ఎవరు వచ్చినా సరే ఇన్ని పథకాలు మాకు అందజేయలేరన్న. ఎవరు వచ్చినా సరే వారి స్వార్థం చూసుకుంటారు. మీరు మాత్రం మాలో దేవుడన్న. మాకు ఏం కావాలో మీకు ముందే తెలుసన్న. చూసి మీరు మా కష్టాలన్నీ చూసారన్న. మీరు పాదయాత్ర చేస్తూ నేనున్నానమ్మా అన్నారన్న. మీరు నవరాత్రాలు ప్రవేశపెట్టారన్న. చాలా మీరు ఇంకా ఉన్నట్టయితే ఇంకా పథకాలు ప్రవేశపెడతారన్న. నాకు ఆ ధైర్యం ఉందన్న. మీరు నాకే కాదన్నా, నా బిడ్డలకు పెళ్లి వాళ్ళ పిల్లలు కూడా మీరే చీఫ్ మినిస్టర్ గా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడికో వెళ్ళిపోతుందన్న. నిజంగా ఆంధ్రప్రదేశ్ అనేది అందరూ మన వైపు ఇలా చూస్తారన్న. ఇంకా పథకాలు తెస్తారన్న. మేము అడగక్కర్లేదన్న. మాకు ఏం కావాలో, మా పిల్లలకి ఏం కావాలో మీకు తెలుసన్న. అన్ని ఇస్తారన్న. మీరే మళ్ళీ మాకు సీఎం తప్పకుండా అవ్వాలన్నా. మీకు ఆరోగ్యాలు ఉండాలన్నా. నాకే గాని దేవుడు వరమిచ్చినట్టయితే డైరెక్ట్ గా మిమ్మల్ని ఒకసారి కలిసి నాకు ఇన్ని పథకాలు మీకు పాదాభివందనం చేసి మీ చిరునవ్వుని చూడాలనిపిస్తుంది అన్న. మీ ఒక్క చిరునవ్వు ఉంటే చాలన్న. ఆంధ్రప్రదేశ్ అలా వెలిగిపోతుందన్న. ఎవరికి ఆ చిరునవ్వు అనేది రాదన్న. నిజంగా అన్న.
డైరెక్ట్గా కలిసి అవకాశం రావాలని దేవుని ప్రార్థిస్తున్నానన్నా. నిజంగా అన్నా నాకు అవకాశం ఇవ్వాలన్నా. మీరు ఇలా నిండి నూరేలుగా ఉండి మళ్ళీ మళ్ళీ సీఎం, మా పిల్లల తాలూకు కూడా సీఎం అయ్యి ఆంధ్రప్రదేశ్ రూపురేఖలో మార్చిస్తారన్నా. ఇంత ఇంత నవ్వుతూ ఎవ్వరు సామాన్య ప్రజలతో ఇంతవరకు ఏ నాయకుడు మాట్లాడలేదన్నా. మీరు మాతో మాట్లాడుతున్నారంటే దేవుడు మాకు ఇచ్చిన వరం అన్నా. మీరు నిండు నూరేళ్ళు ఉండాలన్నా. నాకు ఇదే ఆశ అన్నా. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలన్నా. థ్యాంక్ యూ తల్లి. అమ్మ పేరేం పేరుమా? గౌరీ అన్న. గౌరీ. గౌరమ్మ తల్లి. థ్యాంక్ యూ తల్లి. థ్యాంక్ యూ తల్లి. నాగలక్ష్మి తల్లి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఆనరబుల్ సీఎం గారిని స్కీమ్ లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను.
Vote of thanks by Chetan, Director, VSWS. Sir, thank you, sir. Sir, before I start, sir, Imtiaz sir has given ఒక కవిత్వం ఇచ్చారు సార్. సో ఇమ్తియాజ్ సార్ కవిత్వం సార్. ప్రభుత్వంతో చేయి కలిపి నడుస్తున్న బ్యాంకులు, విజయవంతంగా సాగుతున్న జగనన్న తోడు అమలు, వడ్డీ భారం నుంచి విముక్తి పొందుతున్న మహిళలు, చిరు వ్యాపారుల మోములో వెలుగుతున్న చిరునవ్వులు. సార్, ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన స్వహస్తాలతో జగనన్న తోడు కార్యక్రమం ఎంతో విడుదల చేయడం, తద్వారా లక్షలాది చిరు వ్యాపారులకు లాభం చేర్చినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. సార్, ఒకటి సార్, డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్ సార్, ఇట్ వాస్ ద వన్ ఆఫ్ బెస్ట్ స్కీమ్స్ దట్ వీ కుడ్ ఇంప్లిమెంట్ ఇన్ ద ఫీల్డ్ సార్, వెన్ ఐ వాజ్ ఇన్ ద ఫీల్డ్ సార్. సార్, ఇప్పుడు ఏవీలో కానీ మనం బెనిఫిషియరీ ఇంటరాక్షన్లో వాట్ వీ హ్యావ్ సీన్ సార్, ఇట్ ఈస్ జస్ట్ ద టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ సార్. యాక్చువల్లీ ఇట్స్ ఇంపాక్ట్ ఈస్ మోర్ ఇన్ ద ఫీల్డ్ వెన్ ఇట్ కమ్స్ టు ద especially when it comes to interest payments to the beneficiaries and all, sir. Sir, we have done it through the Sachivalayam level, sir, seamlessly, transparent, and it is done at the last mile services we have provided, sir. అంతేకాకుండా సార్, మనం మీరు చెప్పినట్టు సార్ 87% మనకి బెనిఫిషియరీస్ ఆర్ ఉమెన్ అండ్ 79% ఆర్ ఎస్సీస్ అండ్ ఎస్టీస్, బీసీస్, సార్. Sir, it just gives an overall picture of the scheme itself, sir. It is financial independence and empowerment of these sections, sir. These are the sections which require government support in every government, sir. And we have reached that community successfully, sir. Sir, on behalf of department, sir, I thank you for guiding the department for such a wonderful program, sir. And also, sir, I thank Deputy CM Muttala Naidu Gariki for participating in the program, sir. I thank Chief Secretary, sir, Jawar Reddy, sir, and Special CS, sir, Ajay Jain, sir, officials of CMO, CEO, sir, Imtiaz, sir, MDA MEPMA, SLBC convener, bankers for cooperating in this program, sir, senior officers who have participated, sir, collectors, joint collectors, Sachivalayam staff, and all volunteers, sir, who have worked through this program, sir, and assisted in the successful implementation of the program in the field, sir. And I thank all once again, sir. Thank you, sir. All the best, man.